Amen. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. చాలా మంచిది, సంతోషము. ఈ గంట అంతా కూడా మీరు వ్యక్తిగతమైన సిద్ధపాటు కోసం మీరు వెచ్చించి ఉన్నాను నమ్ముతా ఉన్నాను. సమయాన్ని సద్వినియోగపరచుకోవడము బుద్ధిమంతు యొక్క లక్షణం. నిజంగానే మీరు వచ్చి ఉన్నటువంటి కారణం అదే. ఎన్నెన్నో పనులు పోగొట్టుకున్నారు, వ్యక్తిగతమైనటువంటి అనేకమైన కార్యాలు ఉండగా ఏ శక్తిని అయితే పొందుకోవడానికి ఇప్పుడు వచ్చి ఉన్నారో దాన్ని పొందుకొని కొంచెం వెళ్ళాలి. ఆమేన్. చాలా మంచిది, సంతోషం. లేఖన భాగంగా ముందుకు సాగిపోదాం. మిలిగి రాష్ట్ర పత్రిక, రోమా పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి గమనించినట్లయితే, రోమా 9, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలుగు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినై ఉండకూడదును. వీరి ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాదాచారులను వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలుడు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రెబికా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడెనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందము, దేవుడి యందు అన్యాయము కలదా? అట్లనరాదు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చూడండి, తలలోంచండి, కళ్ళు మూసుకోండి. వాక్యం విషయంలో దేవుడి యొక్క సహాయం విషయం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ మాటలు ప్రభు గ్రహించుటకు మా శక్తి సరిపోదు కనుక ఈ మాటలు రాయించిన నీ యొద్దకు మేమందరం మరలా తిరిగి వస్తూ ఉన్నాము. ప్రభు తలలోంచినటువంటి మా స్థితిగతుల్లో ప్రభు నిజంగానే ఉన్నతమైనటువంటి గొప్పదైన స్థానంలో నిలబడుచున్న దేవుడవు నీవు. ఈ లేఖనముల వెంబడి నాతో మాతో మీరు మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి ఆ సంగతులను ప్రభు మీరు బయలుపరచండి. ఈ అంశముల గురించి నేను ప్రార్థించగా నువ్వు ఖచ్చితమైన రుజువును నాకు కనపరిచినటువంటి దేవుడు. ఇది నీ రుజువుల చేత, నీవు అంగీకరించుట చేత నీవు స్థిరపరిచున్నావు గనక ఈ మాటలు ఖచ్చితంగా నీ పిల్లల జీవాన్ని ఉత్పత్తి చేస్తాయి. దయచేసి నీ ప్రియమైనటువంటి పిల్లలు జ్ఞాపకం చేసుకో ప్రభా. బలహీనుడని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా మనుష్య సంబంధమైన ఆత్మల నుంచి ఏది బయటకు రాకూడదు. కేవలం నీ పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి మాటలు మాత్రమే ఇక్కడ బయలువెళ్ళలాగిన సహాయం దయచేయమని, నీ లేఖనమును దాటి నేనైనను మేమైనను ఎవ్వరము దాటి వెళ్ళకుండా ఉన్నట్లుగా సహాయం దయచేయమని, నీ లేఖనము కోసం దేనితోనైనా కూడా ప్రభు పోరాడే శక్తిని మా అందరికి అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. చాలామంది ముఖాల్లో నీరసంగా కనబడుతూ ఉన్నది. ఇంకా మంచిది, ఇంకా మీ ముఖం కిన్యమైనదిగా మారాలి, నల్లగొట్టబడాలి, చిత్తగొట్టబడాలి. ప్రభు కృప మీ పైకి రావాలి. ఎందుకంటే సంతోషించు ముఖము కన్నా కిన్యమైన ముఖమే మన మనస్సును, మన గుణమును ఏం చేస్తుంది? గుణపరుస్తుంది. కాబట్టి ఇంకా ఇంకా రావాలా. వరుసగా 2 రోజులు పెట్టుకోవాలి ఒకసారి ఉపవాస ప్రార్థన. అంటే ఎట్టగా నాన్ స్టాప్గా. మానవులుగా మన శక్తి ధరికి సరిపోకపోవచ్చు, కానీ అంతరంగ పురుషుడు, అంతరంగంలో ఉండేటువంటి ఆత్మకు మాత్రం ఎక్కువైన శక్తి కావాలా. ఆమేన్.
మంచిది, మన సమయం లేఖనం కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పౌలు గారు అంటారు, నాకు బహు దుఃఖములు, నా హృదయంలో మానని వేదనయు కలవు. పౌలు గారికి ఉన్నటువంటి బాధను గురించి, వేదన గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, నేను ఎంతో సంతోషంగా మీ మధ్యలోకి వచ్చి సేవ చేస్తున్నాడే కనబడినా, కానీ ఇజ్రాయేలులకు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే నా హృదయంలో చాలా వేదన కలుగుతూ ఉన్నది. ఎందుకంటే అసలు ఆశీర్వాదాలు మొదటగా వీరివే, దత్తపుత్రత్వము వీరిదే, అసలు సకల ప్రజలలో దేవుడి కోసం నిలబడినటువంటి ప్రతిష్ఠించబడిన జనము ఇజ్రాయేలీలే. ఇలాంటి వారిలో నుంచే దేవుడు తాను బయటకు ఈ భూమి దిగి రావడానికి నిర్ణయించబడిన వారు వీరే. అయ్యో, అలాంటి మొదటి వారైన వీరు కడపటి వారయ్యారు. కడపటి వారైనటువంటి అనేకులు మొదటి వారికి నిలబెట్టబడ్డారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమవుతున్నది? ఎవరివైతే నిబంధనలు, ఎవరివైతే వాగ్దానాలు, ఎవరి కోసమైతే దత్తపుత్రత్వములు సమస్తములు నిర్ణయించబడ్డదో, ఈ రోజున వారి మహిమ తగ్గబడ్డాన్ని చూసి పౌలు గారు వచ్చారు, మానని వేదన, ఎంత దుఃఖము. ఎందుకంటే ఈయన కూడా ఇజ్రాయెల్లోంచి బయటకు వచ్చినవాడే కనుక తన సహోదరులకు జరిగిందని చూసి ఆయన అంటాడు, అయ్యో నా సహోదరులు రక్షించబడికి నేను శాపగ్రస్తుడనైపోయినా బాగుండే, కానీ దాని వలన సహోదరులు రక్షించబడితే బాగుండు. ఆయన ఇది చెప్తూ నెమ్మదిగా మరొక కోణం వైపుగా వాక్యాలు తీసుకెళ్తాడు. ఒక ప్రత్యేకమైన కోణం కూడా తీసుకెళ్తాడు. ఏది? దీనిలో ఇజ్రాయేలులకు కలుగుతున్నటువంటి అన్యాయత్వాన్ని బట్టా, లేకపోతే ఇజ్రాయేలు కోల్పోయినటువంటి ఆ ప్రధానత్వాన్ని బట్టి మనం సంతోషపడాలా? ఇజ్రాయేలు కోల్పోయిన భక్తిని బట్టి సంతోషపడదుమా? కాదే. కానీ దానిలో నుంచి నెమ్మదిగా ఆయన మరొక కోణం గుండా తీసుకెళ్తూ ఆయన అంటాడు, జాగ్రత్త గమనించండి, ఆయన తీసుకెళ్తున్న విధానం చూడండి. మీరు ఎప్పుడు మర్చిపోద్దు. పేతురు గారు అందుకే అంటారు, పౌలు రాసే మాటలు చూడ్డానికి అలా కనబడితే కానీ గ్రహించడానికి చాలా లోతైనవి, చాలా కష్టమైనవి, గ్రహింపు లేక అనేకులు పడిపోతారు, అంత క్లిష్టంగా రాస్తాడు ఆయన అంటాడు. నెమ్మది ఇజ్రాయేలీలు కోల్పోయినటువంటి తమ ప్రధానత్వాన్ని చూపుతూ నెమ్మది ఎక్కడ తీసుకెళ్తాడు చూడండి. వీరే అసలు వీరి కోసమే చేశాడు ఆయన. నిబంధనలు ప్రారంభమైందే వారితో, మొట్టమొదటి ఎన్నిక చేసుకున్నదే వారిని, భక్తి కలిగిన వారిని చెప్పిందే వారు, ప్రజలందరి ఎదుట దేవుడు సాక్షిపడిగా నిలబెట్టుకోవాలనుకున్నదే వీరిని. కానీ అసలు మా తండ్రి అబ్రహాము అని మనం అనుకుంటున్నాం, కానీ నిజంగా వారు జన్మ తరహాగా నిజంగా రక్త సంబంధమైన రీతిలో చూస్తుంటే పితరులు వారే, మన వారు కారు. కానీ చివరికి శరీరరీత్యా క్రీస్తు కూడా వారిలో నుంచే జన్మించవలసిన గొప్ప ఆధిక్యత ఇజ్రాయేలులకు దేవుడు ఇచ్చినాడు. తర్వాత ఆమేన్. ఒక్క నిమిషం. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎందుకు ఆమెను అనలేకపోతున్నారు మీరు? దేనికి ఆమెను చెప్పాలో కూడా నేను నేర్పించుదునా? ప్రభువుకి స్తోత్రాలు చెప్తూ నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని, అది కేవలం దేవుడికి మాత్రమే చెందదగిన మాట కూడా ఆమె చెప్పలేకపోతున్నామంటే మీరు అందరూ ఆఫ్ మైండ్లో వెళ్ళిపోయారు, అంటే మీరు పరధ్యానంలోకి వెళ్ళిపోయినారు. మీరు మన పుట్టుకే దేవుని స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి ఏర్పాటు చేసిన ఈ జన్మలో ఘనపరిచే సందర్భాలు వస్తుంటే ఘనపరచకుండా నిమ్మలంగా కూర్చున్నారు నోరు మూసుకొని. తప్పది, అలా చేయబాకండి. అక్కడ ఎందుకని రాయించాడు ఆమెనంటే, రాయించకపోతే అనేవాడు లీడర్ బాబు, కనీసం రాస్తేనని అంటారేమో అని చూస్తే రాసినా అని లేదు కదా. అందుకని వచ్చాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇప్పుడు అన్నారు, తర్వాత కూడా అనండి, దేవుడి మందించిన కాక. తర్వాత చూడండి, అయితే ఎందుకు సడన్గా దేవుడి మాట తప్పిపోయినట్టు ఎందుకు కాదంటున్నాడు? తప్పిపోకపోవడం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే,
ఎన్నిక చేసుకున్న వాళ్ళు ఇప్పుడు లేరు. ప్రధానత్వంగా పెట్టబడిన వారు ఈ రోజున కనబడతలేదు. సువార్త వారి యొద్ద నుంచి తొలగించబడింది. కృప వారి దగ్గరికి వెళ్ళి తీయబడింది. వాగ్దానాలు నేడు వారివి కావు, నిబంధనలు వారివి కావు. అసలు వారి కోసమైన ప్రణాళిక నిలిపివేయబడి దానియేలు 70 వరాలు ఆపివేయబడ్డది. మరి వారి కోసం ఇంతగా నిలపబడింది దేవుడి మాట తప్పిపోయినట్ట కాదు అంటూ మరొక విషయం వైపు తీసుకెళ్తూ ఇక్కడ 2 సంగతులను చూపిస్తాడు. జాగ్రత్తగా గమనించండి. ఇజ్రాయేలీలైనంత మాత్రాన అందరు ఇజ్రాయేలు అవుతారా? ఎంటే మెసేజ్ బోర్డు పెట్టుకున్నంత మాత్రం అందరూ ఎంటే మెసేజ్లు అవుతారా? క్రైస్తవులని సర్టిఫికేట్ రాసుకున్నంత మాత్రం ప్రతోడు క్రైస్తవుడు అవుతాడా? ఆవిడే కాదు. ఏదో ఒక ప్రత్యేకమైన గుణలక్షణం వైపు తీసుకెళ్లాలా. ఇంకొంచెం ముందుకు రండి. కారు గాని ఎస్ ఎస్ అంటే ఆయన ఏది చూపుతున్నాడంటే శరీరరీత్యగా క్రీస్తు వారిలో పుట్టిన, శరీరరీత్యగా పితరులు వారైనా, శరీరరీత్యగా ఉన్న ప్రతివాడు కుమారుడు కాల. ఇజ్రాయేలులుగా రక్త సంబంధంగా పంచుకొని పుట్టిన వారందరూ ఇజ్రాయేలుగా దేవుడు ఎన్నిక చేయట్లే. ఆయన ఏది చూపించాలనుకుంటున్నాడంటే రక్త సంబంధము అనే షరతులను కొట్టివేసి మానవుడు ఇదిగో ఈ రూపముగా వస్తేనే ఈ వ్యక్తి యోగ్యుడు, ఈ రూపముగా వస్తేనే ఇతడు అర్హుడు, ఈ రూపముగా వస్తేనే అంగీకరించాలి అని చెప్పుచున్నటువంటి ఆ స్టీరియో టైప్ మనుషుల యొక్క ఆలోచనలన్నింటినీ బద్దలు కొడుతూ వీటన్నిటికీ పైగా దేవుడు ఆలోచన కృప వేరుగా ఉన్నదని చూపుతున్నాడు. ఆయన చూపుతాయని అంటాడు. ఎస్ అంతేకాదు అక్కడే ఉంచండి. ఇప్పుడు సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 13వ వచనం. దయచేసి నా ప్రేమపూర్వకమైన సలహా నుంచి మీ పిల్లల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు అన్న ఏం చెప్పాడు రా అని అడగండి. నేను మాట్లాడే 1-2 గంటల్లో ఒక్క మాట వాడు నేర్చుకున్న చాలు. కానీ నువ్వు అడగలేదు అనుకో, వాడు నేర్చుకోడు. వాడికి మీరు అడగండి, మీ పిల్లల్ని అడగండి, ఏం నేర్చుకున్నావు అన్న, ఏం గ్రహించావు, అంశం పేరేంటి, ఇవి అడుగుతూ ఉండండి. ఒక 2 మాటలైనా సరే వాడు ఇక్కడ కూర్చున్న దానికి చక్కగా అర్థం లభిస్తూ ఉంటుంది. సంఖ్యాకాండం 3:13. కొంచెం మైక్ దూరం పెట్టుకోవాలా, కొంచెం రీసౌండ్లు ఎక్కువనే మనకు. ఐగుప్తు దేశంలో తొలిచూలు అంటే మొదటిగా పుట్టిన ప్రతిదాన్ని ఆయన ఏం చేశాడు దేవుడు? అది పశువుల్లోనేమి, మనుషుల్లోనేమి, దేనిలోనే సరే ఏం చేశాడు? ఆయన సంహరించేశాడు. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడి నుంచి ఆయన ఒక కొత్త నియమాన్ని పెట్టినాడు. తొలిచూలుగా ఉన్న ప్రతిదీ నాదే. తొలిచూలు అంటే మొదటిది, ఇంకో పేరు జ్యేష్ఠము. గాడ్ బ్లెస్ యు బేటా. జ్యేష్ఠము ఇవి ఎప్పుడు కూడా నాదే. కరెక్టేనా? కానీ ఇప్పుడు పశువుల్లోనైనా సరే, పక్షుల్లోనైనా సరే, పంటలోనైనా సరే, వ్యక్తుల్లోనైనా సరే జ్యేష్ఠం ఎల్లప్పుడు కూడా, మొదటిది ఎల్లప్పుడు కూడా ప్రభువుదే. ఆమేన్. ఇది చెప్పబడుతూ కొన్ని వేల సంవత్సరాలు ఇజ్రాయేల్ పాటించారు. కానీ సడన్గా పౌలు గారు చంచాడు. జ్యేష్ఠుడు ఎవడు అబ్రహాంకి? ఇష్మాయేల్. కానీ జ్యేష్ఠుడు నావాడు కాదు. నా మాట వింటున్నారా? అబ్రహాము సంతానం గుండా చూస్తే జ్యేష్ఠుడు ఎవరు? ఇష్మాయేలు. కానీ ఇష్మాయేలుని దేవుడు ఇజ్రాయేలును కూడా ఎంచలా, పక్కన పెట్టేసినాడు. ఆ తర్వాత నువ్వు చూస్తే మెల్లగా అంటాడు, ఇంకొంచెం ముందుకు వస్తూ చూడండి 10వ వచనంలో రిబ్కా ఒక్క నిమిషం. దేని మూలంగా కాక? క్రియల మూలముగా కాక పిలచువాని మూలముగానే జరిగించబడినట్లుగా. మంచిగా గమనించండి.
జన్మించడానికంటే మునిపే, పుట్టుక కంటే మునిపే ఆయన ఏమంటాడంటే, చిన్నోడు పెద్దోడే చిన్నోడికి, పెద్దోడు చిన్నోడుగా, చిన్నోడు పెద్దోడుగా? చిన్నోడు పెద్దోడు దాసుడైతే దానిలో వింతేమీ లేదు, సాధారణమే. కానీ పెద్దోడే చిన్నోడికి దాసుడైపోతాడు అని చెప్పబడింది. ఇంతకీ ఈ జ్యేష్ఠత్వకు సంబంధించిన మాట ఎక్కడ నెరవేర్పు జరిగింది? తొలిచూలు ఆయనదేగా, ఆయనదైనటువంటిది ఎల్లవేళలా ఆయన కోసం వాడబడాలి, మహిమను పొందించబడాలి కదా. ఒకరు బయటకు వెళ్ళిన సహోదరులు అయితే ఎల్లవేళలా కూడా తొలిచూలుగా జన్మించబడింది మాత్రమే ఆయనదై ఉండగా, తొలిచూలైనటువంటి ఇజ్రాయేలు ఆయన వారిగా పెట్టబడ్డారు. మంచిగా వినాల. జన్మలో తొలిచూలు ఆయనది, సకల ప్రజలలో జ్యేష్ఠము తొలిచూలు ఇజ్రాయేలీలు. అయినా సరే దేవుడు వారి యొద్ద నుంచి పూర్తిగా తొలగిపోయి అంచాడు, ఈ రోజున వారికి వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు, ఆశీర్వాదాలు లేవు, వారి కోసం దేవుడు చేయించిన సకల కృప ప్రేమ అంతా నిలిపివేయబడింది అంటాడు. అంటూ తర్వాత ఆయన అంటాడు, నిజంగానే దేవుడి యొక్క పిలుపును బట్టే, అంతేనా? అక్కడ రాయబడిన మాట అదేనా? మంచిగా గమనించాల. ఏంటది? క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే. అంటే పిలుచువాడు ఆయన, తాను పిలిచిన పిలుపులో ఏదో నిలకడ నిమిత్తము, నిలకడ అంటే ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేయ నిమిత్తము ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కనిపించి ఉన్నాడు. ఇది మనుషులకు అర్థం కాలేదు. ఇది చూస్తే దేవుడు అన్యాయం చేసినట్టుగానే కనబడుతుంది కనుక పౌలు గారు అంటారు, అట్లయితే దేవుడు అన్యాయం చేసిన అందుమా? అట్లనా రాదు. ఎందుకంటే పిలుచువాని పిలుపులో ఏదో మర్మం ఉన్నది. పిలిచిన వాని పిలుపులో తాను చెప్పిన మాటలను సైతము ఆయన కృపలో తన సంఘ నిమిత్తమై, తన ప్రజల క్షేమము నిమిత్తమై ఆయన దాటి వెళ్ళి లేఖనాన్ని నిరర్ధకం చేయలేదు. కానీ లేఖనములోనే నీ కోసం నా కోసము ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేశాడు ఆయన. దానినే ప్రవక్త అంటాడు పారాడాక్స్. నా మాట వింటున్నారా? దాన్ని నేను అంటాడు ఇట్స్ ఎ పారాడాక్స్. అదేంటి? పెద్దోడు ఉండగా చిన్నోని పట్టుకోవడం ఏంటి? అర్హుడైన వాడు కనపడంగా చిన్నోడు తీసుకోవడం ఏంటి? ఇస్తాను. 7 కనబడుతున్నారు అన్నదమ్ములు, అయినా సరే 800కి నిలబడ్డం ఏంటి? ఆ 7 సంతానంగా ఎంచబడలేదా? 7 పితృత్వ హక్కులు సమానంగా 8వ వాడి వల్ల కలిగి ఉండలేదా? అయినా సరే 8వ వాడైనటువంటి ఆ దావీదుకు మాత్రమే పిలుచువాని పిలుపు ఎందుకు దక్కింది? మీరు వింటున్నారా? చక్కగా చివరి పాట అద్భుతంగా పాడారు. బలం ఉన్నవారెందరో, అందం ఉన్నవారెందరో, ఆస్తి ఉన్నవారెందరో, జ్ఞానం ఉన్నవారెందరో. మంది బలగాలు చాలా మందికి ఉన్నప్పటికీ నా దగ్గర ఇది ఏమీ లేదు, కానీ నన్ను ఎందుకు పట్టుకున్నా నాకు అర్థం కాలేదు ప్రభువా. మీరు వింటున్నారా? ఇది ప్రభువు పిలిచిన పిలుపులో ఉన్నటువంటి మర్మం అంటాడు దాన్ని ఆయన. అంటూ ఇట్స్ ఎ పారాడాక్స్. పారాడాక్స్ అంటే నమ్మలేని నిజం. పారాడాక్స్ అంటే నమ్మలేని నిజం. పారాడాక్స్ గురించి చూద్దాం. ఇదివరకు చాలా విషయాలు చూసాం, దాంట్లో చూడని సంగతులు పడుగులు వేసే ప్రయత్నం చేద్దాం. కొంచెం దాన్ని మీరు మర్చిపోకున్నట్లు కొంత రీకాల్ చేసి వెంటనే ఇక చెప్పబడిన సంగతుల వైపు కొత్తగా అడుగులు వేద్దాం. మొదటిగా ప్రవక్త పారాడాక్స్ అంటే ఏంటంటే అని చెప్తా ఉంటాడు. చూడండి, 65-0117. కొంచెం వేగవంతంగా వెళ్ళిపోదాం. 65-0117 దానిలో 50వ పేర చూద్దాం, లేదా 49వ పేర చూద్దాం. 49, 50, 50వ పేరను చూస్తే కనుక ఆయన ఈ యొక్క మాట పారాడాక్స్, నమ్మలేని నిజము అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే, నేను ఈ పదం విషయంలో
సరైనటువంటి అర్థాన్ని చెప్పే ప్రయత్నం కొరకు నేను దీన్ని వెతికాను, నేను సరిగ్గా ఉండుట కొరకై అంటూ ఆయన అంటాడు, ఈ పారాడాక్స్ అనే పదానికి అర్థం ఏం చెయ్య అంటే, వెబ్స్టర్ అనే ఒక డిక్షనరీ ప్రకారంగా అది చాలా అద్భుతమైనటువంటిది, కానీ అది సత్యమైనటువంటిది. మీకు తెలుసు, ఇప్పుడు మనకు పాతకాలపు ఒక సామెత ఒకటి ఉన్నది, సత్యము ఇంకా ఎంతో ఉన్నది, మోర్ స్ట్రేంజ్ దెన్ ఫిక్షన్, కల్పితముల కంటే ఎక్కువైన రీతిలో సత్యం అనేది దాచిపెట్టబడి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఏదైనా ఒక వ్యక్తి సత్యాన్ని పలికితే అది ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇది వింతగా విచిత్రంగానా? ఏం చెబితే? కథ చెబితే కాదు, కల్పితాలు చెబితే కాదు, సత్యాన్ని నిజాన్ని పలికినా అది విచిత్రంగానే వచ్చింది. అది వినడానికి ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇదేదో అబద్ధంగానే ఉందిలే, ఇదేదో కల్పితంగానే ఉందిలే అనిపించేలాగా సత్యం అనేది అలాగున కనబడుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ అంతే. ఒక ఇష్యూకి, ఒక సమస్యకి, ఒక వాదనలో కూడా జ్ఞానానికి ఒకవైపు మాత్రమే విని ఇదే సత్యం అని అనుకొచ్చారు. రెండో వైపు విన్నప్పుడు ఓరి సత్యం ఇంకెక్కడో ఉంది, సత్యం ఇంకెక్కడో లోతుల్లో కనబడుతుంది. అది చూడడానికి ఎలా ఉంటుందంటే నమ్మడానికి వీలు లేకుండా ఉంటుంది, కానీ నమ్మి తీరాలి. ఆలోచనలకు అందదు, కానీ అది ఆలోచన పరిధిలోనే పెట్టబడాలి. అది కల్పితముగా కనబడాలి, కానీ సత్యమై ఉండాలి. మీరు వింటున్నారా? అంటూ ఆ యొక్క పదానికి అర్థం చెప్తున్నారు. అంటాడు, ఈ పారాడాక్స్ అనే పదం ఏదైతే ఉందో మీకు బైబిల్లో పెద్దగా కనబడదు, కానీ వెబ్స్టర్ అనే డిక్షనరీలో ఆయన ఆ పదాన్ని చూసి ఆ అర్థాన్ని చూపుతూ ప్రవక్త గారు బైబిల్లో ఇలా నమ్మలేని నిజాలుగా, వింతైనది కానీ నమ్మవలసినది, ఆలోచనకు అందనిది కానీ ఆలోచన పరిధిలోనే ఉండేది, విచిత్రమైనది కానీ సత్యమైనదిగా ఉండే విషయాన్ని చెప్తూ వచ్చాడు. ఆయన చెప్తున్న దాంట్లో ఆయన ఈ పారాడాక్స్ గురించి మాట్లాడుతూ అనేక సందర్భాలు, అనేక రీతిలో మాట్లాడుతూ ఆయన ఏం చేశాడంటే దాన్ని అనేకమైన రూపాల్లో చెప్తూ మాట్లాడుతూ వచ్చాడు. దాంట్లో మనం చూసాం కొన్ని విభజనలుగా కదా. పారాడాక్స్లో కొన్ని సందర్భాలు ప్రత్యేకంగా గుర్తించడానికి ఈజీ కొన్ని చూసాం. ద పారాడాక్స్ ఆఫ్ క్రియేషన్ అంటే సృష్టిని గురించినటువంటి నమ్మలేని నిజం. ఎట్లా సృష్టిని గురించి నమ్మలేని నిజం ఎలా ఉంటుందయ్యా అంటే, ఈ లోకం అంతా కూడా ఏం చెప్తుందంటే ఈ సృష్టి రావాలంటే ఏదో ఒక దాంట్లో నుంచి ఉత్పత్తి అవ్వాలి, కొత్తగా దేన్ని పుట్టించలేము, దాని రూపాన్ని మాత్రమే మార్చాలి, ఒక రూపంలో నుంచి ఒక రూపంలోనికి పదార్థం మారాలి. కానీ ఈ సృష్టి తనంతట తానుగా అక్కడ ఎట్లా ఉద్భవించిందో వారికి తెలియదు. ఖచ్చితంగా ఈ సృష్టి నియమాలు ఏంటంటే, ఇక్కడ ఏదో ఒక వస్తువు ఇక్కడ పెట్టబడింది అంటే దాని అర్థము ఎవరో తీసుకొచ్చి ఉండాలి. సృష్టి నియమాలు ఏంటి? ఏ ఫోన్ ఇక్కడ ఉందిగా, ఎవరు పెట్టారు దీన్ని అని అడుగుతా, కరెక్టేనా? ఇప్పుడు నేను అన్నాను, అమ్మ ఈ బల్బు వేలాడుతుంది చూసారా, ఇది మీరు వచ్చేలోగా అకస్మాత్తుగా టపి అని గాల్లో తినడం మొదలుపెట్టిందని చెప్పారు. మీరు వింటున్నారా? నాకు తెలియదు ఎవరు పెట్టలేదు దాన్ని, మనం అందరం వచ్చేలోగా అది అలాగ వేలాడుతూ కనబడిందని చెప్పా. అప్పుడు మీకు రెండే అనిపించాలి. ఒకటి, అబ్బా ఇంత సహజాతీయమైన కార్యం మన సంఘంలో జరుగుతున్నాయి అనుకోవాలా. రెండోది, పాస్టర్ గారు పౌడర్ వేస్తున్నా అనుకోవాలా. అంతేగా, మరీ ఇంతగా మేము గుడ్డల్లా కనబడుతున్నామా అనుకోవాలా. రెండిట్లు ఏదో అనుకోవాలి. సృష్టి నియమాల్లో కూడా అదే జరుగుతూ వచ్చిందంటాడు ప్రవక్త గారు. సృష్టి బిగ్ బ్యాంగ్ నుండి పుట్టిందని ప్రపంచం నమ్ముతూ ఉంటుంది. దేని నుండి? బిగ్ బ్యాంగ్ అంటే ఒక మహా విస్ఫోటనము, ఒక పెద్ద పేలుడు, దాంట్లో వచ్చే గ్రహాలు, శకలాలు అవి ఇవన్నీ వచ్చాయని చెప్పి నమ్ముతూ ఉంటారు కదా, నమ్ముతున్న చోట. అయితే సకల ప్రపంచము చూస్తున్న విధానం వేరు, వాక్యం చెబుతున్న విధానం వేరు. ఇప్పుడు సృష్టి ఎట్లా కలిగింది నాయన అంటే, మా బిగ్ బ్యాంగ్ నుంచి కలిగిందని చెప్పే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కాదు కాదు బ్రదర్, ఇది నోటి వాక్కుల నుంచి పుట్టింది అనను.
ఏ ఒకసారి మీ పిల్లలకి ఇలాగ నేర్పించి స్కూల్లోకి పంపించండి. ఒకసారి మనిషి ఎక్కడి నుంచి వచ్చారా అంటే నేల మంటి నుంచి తయారు చేయబడ్డాడు అని మీరు చెప్పండి. మీ సార్ దగ్గరికి ఇలా ఆయన అంచాడు, మనిషి మాత్రము కోతి నుంచి వచ్చినాడు అన్నమాట. హ్యూమన్ ఎవల్యూషన్ ప్రాసెస్ గుండా వచ్చాడని చెప్తారు. అంటే ఈ చెప్తున్న విధానాన్ని చూపుతూ అని అంటాడు, సృష్టి కలిగిన విధానము నిజంగానే మనుషులు నమ్మడానికి వీలు లేనట్టుగా ఉంటుంది, కానీ వాక్కులో నుంచే కలిగిందన్నమాట సత్యమై ఉన్నది. అందుకే సృష్టింపబడిన విధానములోనే దేవుడి యొక్క పారాడాక్స్ కనబడుతుంది అంటాడు ఆయన. సృష్టి అంతా అంతే. ఇప్పుడు యోబు గ్రంథంలో కానీ యెషయా గ్రంథం కానీ సరే మీకు ఒక మాట చెప్తా. ఉదాహరణ, సముద్రపు అలలకు దేవుడు హద్దుగా ఒక దాన్ని పెట్టాడు. దీన్ని పెట్టాడు ఇసుకను సరిహద్దుగా పెట్టాడు. నిజం చెప్పండి, సముద్రం తీరానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? సముద్రం బీచ్ చూసారా? చూస్తే అక్కడ నిజంగా నీళ్ళు రాకుండా ఇసుక అడ్డం పెట్టాడు కనబడుతుందా? నేను సాధారణంగా అడుగుతున్నా. ఇప్పుడు హద్దుగా ఉండాలంటే ఎట్లుండాలా? నీళ్ళు అల్ల ఇట్లా కొడతా ఉంటే అడ్డంగా నిలబెట్టాలి, ఇసుక గోడలా కట్టాలా, లేదంటే ఏదో బలమైన నిర్మాణంతో అదిమి పెట్టాలా. కరెక్టేనా? కానీ పొంగుచున్న అలలకు నేను సరిహద్దుగా ఇసుకను పెడితే అంచాడు. కానీ నిజంగా చూస్తే ఇసుక వల్ల మాత్రమే నీళ్ళు ఆగుతాయి అక్కడ, లేదంటే అవి నిలబడవు. కానీ మనుష్యుల యొక్క నిర్మాణ క్రమంగా కానీ గ్రహించేటువంటి రూపంలో కానీ చూస్తూ ఉంటే అది నమ్మలేనిదిగానే కనబడుతుంది, కానీ అది సత్యం. ఆమేన్. దేవుడు ప్రవక్త దాన్ని అక్కడ మరొక ఉదాహరణ చెప్తాడు. ఆయన చంద్రుడి వలన ఈ భూమి మీద ఉండేటువంటి నీటిపైన అలలు ఏర్పడతాయని చెప్తా ఉంచాడు. బికాజ్ ఆఫ్ మూన్, ఈ భూమి సముద్రం తెలుసుగా, సముద్రం మీద అలలు వస్తూ ఉంటాయి. అలలు ఎందుకు కలుగుతాయి? ఎందుకు సముద్రం ఇట్లా ఒక చెరువు మాదిరిగా స్థిరంగా నిలకడ ఎందుకు ఉండదు అంటే దానికి గల కారణాలు చంద్రుడిలో ఉండేటువంటి గురుత్వాకర్షణ శక్తి మూలముగా ఇలాగ జరుగుతున్నాయి. దేవుడు దానికి కావాలనే కాలములను, ఋతువులను, వీటన్నిటి ఏర్పాటు చేయడం కోసమే అలాగ చేశాడు ఆయన. ఇదంతా కూడా సృష్టి క్రమంలో నమ్మడానికి వీళ్ళే నిజాలు. ఇది మొదటిది. రెండోది ద పారాడాక్స్ ఆఫ్ మిరాకిల్. మిరాకిల్ అంటే అద్భుతం. అక్కడ నమ్మడానికి వీల్లేదు, కానీ కార్యం జరిగింది, నమ్మి తీరాల. స్వస్థత పారాడాక్స్ ఆఫ్ మిరాకిలే. క్యాన్సర్ కలిగిన వ్యక్తులు రావడము, కాలగడి వర్తమానికుడు ప్రవక్త గారు వారిపైన చేతులు ఉంచడము, ప్రార్థన చేయడము, ఎంతోమంది వైద్యుల దగ్గర చూపించుకున్న పోయినటువంటి రోగాలు ప్రార్థన చేయించబడగానే పోవడము, తీరాన్ని చూసి టెస్టులు చేస్తుంటేమో రోగం ఉన్నట్టుగానే కనబడ్డము, ఈ మనిషి మాత్రము పండు ముసలిదాకా బతకడం. మీరు వింటున్నారా? లోకానికి ఏమో రోగం ఉన్నట్టే టెస్టులు కనబడుతూ ఉంటాయి, కానీ ఈ వ్యక్తి మాత్రము చివరి వరకు బ్రతకడం అనేది జరుగుతూ వచ్చింది. అనగా మిరాకిల్స్, అద్భుతాలలో కూడా పారాడాక్స్ నమ్మలేనిదే కనబడుతూ ఉంటుంది. అయ్యా ఏదైనా సహాయం కావాలా? జాగ్రత్త, బయటికి వెళ్ళే విషయం చూడండి. అయితే నమ్మలేనటువంటి నిజాలు అద్భుతములనే నమ్మలేనటువంటివే. ప్రతి అద్భుతం సూర్యుడు నిలిపివేసిన దినమున ఎక్కడ నిలిపివేయబడింది? యెహోషువ కాలంలో. అదో అద్భుతం, నమ్మలేనిది, కానీ జరిగింది. ఎసార్లో 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది సరిపోయాయి? 5,000 మంది సరిపోయాయి. నిజంగా సరిపోద్దా? అట్లా సరిపోతుందని చెప్తే మన చర్చికి ఎన్ని కేజీల బియ్యం పెట్టాలా? 5 కేజీల బియ్యము, 2 టమాటాలు. అయ్యా అంతేనా కదా? సరిపోద్దా? సరిపోదు. కానీ నమ్మడానికి వీల్లేదు, కానీ జరిగి తీరింది, అది ఆమెన్ అయి ఉన్నది. ఈ అద్భుతాలన్నీ అట్లాంటివే. వైద్యుడి దగ్గరికి వెళ్ళిన వైద్యుడు అంటాడు, ఇది మీ దేవుడే చేసిండు, మేము ఇది ఇట్లా అవుతుంది అనుకోలేమంటాడు. అంటే వారు కొన్ని 100,000 మందిని చూసినప్పుడు జరిగినటువంటి ఫలాలు చూసి మన దేవుడి ప్రియుల దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఇది మీ దేవుడే చేసిందని చెప్పగలగాల. నమ్మడానికి వీల్లేదు,
మేము అన్న సహోదరుని చూడడానికి వెళ్ళినప్పుడు నాతో పాటు సహోదరులు వచ్చారు. కొంతమంది సహోదరుని చూడడానికి ఇప్పుడు తరచుగా చూసిన వారు కాదు కాబట్టి ఫేస్ సరిగ్గా గుర్తురాక ఎవరు వెతుకుతున్నారు. దర్వాజా దగ్గర కొంతమంది నిలబడ్డ స్త్రీలు, ఇంకా లోపల ఉందేమో అని చూస్తున్నారు. చిచ్చ ఆమె దర్వాజా దగ్గర నిలబడేది. మొన్నదాకా వెంటిలేటర్ పైన ఉండేది ఏమైనా అట్లా లేదా? నేను సహోదరి గృహదర్శనానికి వెళ్ళి జమీమా సహోదరిని చూసాం. మేము పోగానే అక్కడ ఎవరు లేరు, అంటే అందరు రూమ్ లోపల ఉన్నారు. మేము వెళ్ళి డోర్ తట్టి పిలిచిన తర్వాత సిస్టర్ వచ్చి కూర్చొని టీ తీసుకొస్తా వెళ్తుంది. మీకేనా కోసి తీసింది? కూర్చొని అంటుంది, వాటర్ ఇస్తుంది, చాయ్ ఇస్తుంది. సిస్టర్ మీరు కూర్చోండి, మీరు పేషెంట్ అంటే కూర్చుంది. అంటే నమ్మడానికి వీళ్ళైనటువంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. అది ఎప్పుడైందో ఆపరేషన్, ఎప్పుడు ముగిసిందో, ఎప్పుడు బాగుపడినారో, ఏమైందో అర్థంగా కూడా అవుతున్నాయి. ఇవన్నీ పారాడాక్స్. జరిగింది, నమ్మాల్సిందే, కానీ చూస్తుంటే నమ్మలేనట్టుగా ఉంది. దేవుడు చేసే కార్యాలు పారాడాక్స్ అంటాడు ప్రవక్త. పదార్థమేమో సరిపోదు, కానీ అక్కడ కనబడుతూ ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు ఎట్లా సరిపోతాయి? సరిపోవు, కానీ చాలినాయి. మనుషులు నడుస్తూ ఉంటే సముద్రాలు పాయలుగా పారి గోడల్లో నిలబడ్డాయంట. ఎందుకు? నీళ్ళు గోడల మాదిరి. ఈరోజు నీళ్ళు గోడల మాదిరి నిలబడాలంటే గ్లాసులు పెట్టి అక్వేరియం కడితే తప్ప నిలబడవు. కరెక్ట్? అయినా సరే దేవుడు ప్రవక్త అంటాడు అది ఖచ్చితంగా పారాడాక్సే, నమ్మని నిజమే. షడ్రక్ మెషక్ అబేద్నెగో గురించి మాట్లాడతాను అంటాడు. పడేయడానికి కొంతమంది తోసుకొని వెళ్తా ఉన్నాడు. ఇద్దరు సమానమైన స్టేజ్లో ఉన్నట్టుగా మంటకి. వీరికి ఏం కాలేదు, కానీ పడేయడానికి ఇళ్ళని కాలిపోయినారు అంటాడు. అది ఎలా సాధ్యమవుతుంది? 4-5 వెళ్తూ ఉన్నప్పుడు దానిలో 3 కాపాడబడి పక్కనే ఉన్న వ్యక్తులు చనిపోయారు అంటే వీరు కూడా అలాగే చనిపోయి ఉండాల్సింది కదా. అయినా దేవుడు అలా గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాడు అంటే ఇది నిజంగా నమ్మడం సాధ్యమేనా? పారాడాక్స్ అంటాడు. యోనాను గురించి మాట్లాడతాను అంటాడు. యోనా తిమింగలం యొక్క, మీకు తిమింగలం తెలుసు కదా. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత తిమింగలం థ్రోట్ సైజ్ అని కొట్టండి, నా మాట వినండి. తిమింగలం చాలా భారీగా ఉంటుంది, వాడి నుంచి పడి తిడదాకా ఉంటుంది అది. కానీ దాని గొంతు సైజుని కనుక మీరు ఆన్లైన్లో చూడండి, ఇంటికి వెళ్ళాక గిద్దదే ఉంటుంది అది. అసలు దాని గొంతులో మనిషి పట్టడం అసాధ్యం, పట్టడు. దాని అనోటమే అట్లా ఉంటుంది. అంటే దాని యొక్క శరీర నిర్మాణము, దాని గొంతు చాలా చిన్నదిగా ఉంటుంది. అది వేటాడే విధానం కూడా పెద్ద పెద్ద జంతువులు వేటాడదు. చిన్న చిన్న చేపలు గుంపులుగా ఉన్న చోటికి మెల్లగా వెళ్ళి ఒక్కసారి మొత్తాన్ని నీటిని పీల్చుకొని నీటితో పాటు చేపలను తీసుకొని నీటిని బొప్పలకుండా వదిలేసి చిన్న చిన్న చేపలు మింగి బతుకుతూ ఉంటుంది. సైన్స్ వాళ్ళు అంటారు అసలు మనిషి ఎట్లా పడతాడయ్యా తిమింగలం కడుపులో, దాని గొంతులోనే పట్టాడు వాడు. అంటే దేవుడు ప్రవక్త అంటాడు అది యోనా కోసం స్పెషల్గా డిజైన్ చేసిన తిమింగలం. అది దాని గొంతులో పట్టడం మాత్రమే కాదు, దాని కడుపులో ఆక్సిజన్ ట్యాంక్ కూడా పెట్టిండు అంటాడు ఆయన. గొంతులో పట్టడమే కాదు, దాని కడుపులో గాలాడాలిగా 3 రోజులు, 3 రోజులకు సరిపడే ఆక్సిజన్ ట్యాంక్ పెట్టాడు అంటాడు ఆయన. అదో పారాడాక్స్. మనం నమ్ముతాము, వాడు నమ్మలేడు, ఎందుకంటే అదో పారాడాక్స్ కావచ్చు. నమ్మలే, నిజంగానే అది పెట్టబడతా వచ్చింది. దాన్ని అని అంటాడు పారాడాక్స్ ఆఫ్ మిరాకిల్. పారాడాక్స్, నమ్మలేము కానీ జరిగాయా, జరిగి తీరాయి. అద్భుతమైనటువంటి కార్యాలు. ఓ గుడ్డివాడికి బురదమంటిని తీసి కంటికి రాస్తే వాడి కనులు తెరవబడడం ఏమి, 2 చేతులు వాడి చెవుల్లో పెట్టి తెరవబడును గాక అంటే చెవులు వినబడినట్లుగా తెరవబడడం ఏమి, ఇవన్నిటినీ కూడా దేవుడు ప్రవర్తించాడు. ఇవన్నీ నమ్మలేని నిజాలయ్యా. ప్రపంచం నమ్మదు, కానీ ఇవి సత్యములు. నీకు నాకు సత్యములై ఉన్నవి. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? ఉడతలు కలుగునుగాక. ఏమైనా అక్కడ? కానీ చాలామంది నేను పలుమార్లు చెప్తూ ఉంటా మాటలు, అయ్యా దేవుడి కాలగడియ వర్తమానికుడు కూడా జరిగించినటువంటి సృష్టి అసాధారణమైన సృష్టి. ఎంత అద్భుతమైన అసాధారణమైన సృష్టి అంటే మీకు ఉదాహరణ కూడా చెప్పాను మీకు అనుకుంటా. ఇప్పుడు ఈ చర్చికి అవతలలో ఒక చెట్టును చూసి
ఈ చెట్టు ఇక్కడి నుంచి తొలగించబడును కాక దస్సైద్దులాడు అన్నం అనుకో, మంచిగా వినండి. తెల్లారి గ్రామ పంచాయతీలో వచ్చి రోడ్డు వేద్దామని చెప్పి చెట్టు నరికిరు. జరిగిందా లేదా? ఈ విధానం వేరు, ఇది వేరే విధానం. కానీ ఈ చెట్టు రేపటి వరకు ఇక్కడ రేపటిలోగా ఇది ఇక్కడ ఉండకపోవును గాక దస్సైద్దులు అనగానే చెట్టు యొక్క ఆనవాళ్ళు కూడా భూమి మీద లేకుండా భూమి చదునుగా చేయబడి ఎప్పటికే గడ్డి మొలిచింది కనబడి చెట్టే ఉండదు. చూసిర్రా? ఇది వేరు. ఇది సృష్టి యొక్క నియమాలకు లోబడకుండా నియమాలను సైతము తిరగరాసి ఆదిలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినట్టుగా ఉడతలు కలుగునుగా అనే మాట జరిగింది. పదార్థం నుంచి పదార్థంలోనికి రూపం మారల. పదార్థమే లేని చోట పదార్థం ఉత్పత్తమైంది. ప్రజలు నమ్మరు, మనం నమ్ముతాం. ఎందుకంటే వీఆర్ ది పీపుల్ ఆఫ్ పారాడాక్స్. నమ్మలేని నిజాన్ని నమ్మేటువంటి ప్రజలము గనుక, అలాంటి ప్రజలుగా దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు గనుక, అయ్యా ఎస్ వీఆర్ ది పీపుల్ ఆఫ్ పారాడాక్స్. మనం దీన్ని నమ్మేడు వారిగా దేవుడు మనల్ని చేశాడు. ఆమేన్. ఇది రెండవది. మొదటిది ద పారాడాక్స్ ఆఫ్ క్రియేషన్, రెండవది ద పారాడాక్స్ ఆఫ్ మిరాకిల్స్. అంటే మొదటిది సృష్టిని గురించి నమ్మలేని నిజము, రెండవది అద్భుతములను గురించి నమ్మలేని నిజము, మూడవది ద పారాడాక్స్ ఆఫ్ వర్డ్, వాక్య విషయమైన నమ్మలేని నిజం. అయ్యా జాగ్రత్తగా గమనించి ఇక్కడ కొంచెం సమయాన్ని మిమ్మల్ని గడిపి తర్వాత మీరు ఎన్నడూ విన్న 4వ దాని వైపు మిమ్మల్ని తీసుకెళ్తారు. (62-0128A) 62-0128A దానిలో 56వ పేర చూడండి. 56. నేను ఇప్పుడు మతపరంగా అనుభూతి చెందుతా ఉన్నాను. అయ్యా ఒకసారి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని దేవుడి ప్రేరేపణతో దైవ సంబంధమైన మాట ఒకటి బయటికి వెళ్ళిన తర్వాత ఆ మాట వెనక్కి రాదిక. నా మాట వింటున్నారా? అది ఎన్నటికి వెనక్కి రాదు. అది వెళ్ళి నెరవేర్పు జరిగించిన తర్వాతే వెనక్కి రావాలి తప్ప అది వెనక్కి వచ్చేది అవకాశం లేదు ఇక. నా మాట వింటున్నారా? తర్వాత దేవుడు వాక్యం ఎన్నడూ కూడా అది వెనక్కి తిరిగి రాదు. ఇది ఒక పారాడాక్స్ అయి ఉన్నది. ఏది? సృష్టి కాదు, అద్భుతముల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడేది వాక్యమే నమ్మలేని నిజమై ఉన్నది. ఆమేన్. దేవుడి యొక్క సంపూర్ణ వాక్యం అంతా కూడా నమ్మలేని నిజమే. ఏదో కొన్ని చోట్ల నమ్మి, కొన్ని చోట్ల నమ్మక, కొన్ని చోట్ల పారాడాక్స్గా ఉండి, కొన్ని చోట్ల పారాడాక్స్గా లేక కాదు. దేవుడి వాక్యమంతా పారాడాక్సే. తర్వాత అది ఎన్నటికీ కూడా వెనక్కి తిరిగి రాదు. అయితే మంచిగా గమనించు. ఇక్కడ మరో మాట చెప్పాలా? ప్రభు మీకు సహాయం చేయను గాక. పాత నిబంధనలో కూడా దేవుడి వాక్యము కురిసే మంచు లాంటిది. అది కిందికి వచ్చును కానీ పైకి వెళ్ళదు. కరెక్టేనా? గాడ్ బ్లెస్ యు. ఇక్కడ కూడా ఆయన అంటాడు, నా వాక్యము ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. కానీ దానికి కొన్ని కండిషన్స్, షరతులు ఉంటాయి. నీవు కుటుంబానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి సమాధానం కలుగునుగా కన్నప్పుడు వారి ఇంటి అందు ఎవరైనా యోగ్యులుంటే సమాధానం వారిపై నిలబడును, లేదంటే సమాధానం తిరిగి మీతో పాటు వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు ఇంతకీ సమాధానము కలుగునుగాక అని చెప్పుచున్నటువంటి మాట దేవుడి మాటేనా? ఎగ్జాక్ట్లీ.
దేవుడి వాక్యం వెనక్కి రాదు అన్న మాటలో దాని అర్థం ఏంటంటే అది జరగకుండా పోదు, ఓడిపోదు. మంచిగా వినాల, అది జరుగుటలో విఫలమైంది అని కాదు. అది జరుగుటలో దానికి నియమించబడినటువంటి ఆ షరతులు ఉంటే జరుగుతుంది, లేకపోతే జరగదు. మంచిగా గమనించాలి. దేవుడు ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా మాట అంటాడు, ఏమని? నేను నరులను చేసినందుకు హృదయాలు నొచ్చుకుంటున్నా. అదేంటి? ఇందుకు ఆయన చేసినటువంటి సృష్టిని బట్టి సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? దుఃఖపడుతున్నాడు. మరో సందర్భం చూపిస్తా, ఇంకో డిఫరెంట్ సినారియో. నినెవె పట్టణాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ యోనాకు చెప్తాడు, యోనా ఇదిగో నీ వెళ్ళి ఇదిగో వారికి ఇలాగ ప్రవచించమనగా నేను వెళ్ళి ప్రవచించేశాడు. ఇంతకీ వారి కొరకైనటువంటి ప్రవచనము ఒక దేవుడి వాక్కులాగా స్ట్రేట్గా అటు వెళ్ళిపోయినప్పుడు అది నెరవేర్పు జరిగిందా, వెనక్కి తిరిగి వచ్చిందా? అయ్యా, నెరవేర్పు జరిగినా వెనక్కి తిరిగి వచ్చేనా? దేవుడి వాక్యం వెనక్కి తిరిగి రాదు, ఎన్నటికీ వెనక్కి తిరిగి రాదు. మరి అక్కడ ఏం జరిగాను? ఎగ్జాక్ట్లీ అక్కడ షరతులకు సరిపడే స్థితిగతుల మార్పుల వల్ల ఆ వాక్యం అయితే బయలు వెళ్ళని కానీ అది వారికి నిరర్ధకమైన. నీకు అర్థమైందా? దాన్ని దేవుడి ప్రవక్త దేవుడి వాక్యంలో కూడా చెప్తా ఉంటుంది, ట్రెడిషన్స్ మేక్ ది వర్డ్ ఆఫ్ గాడ్ వెయిన్. మానవ సంబంధమైనటువంటి ఆచారాలు దేవుడి వాక్యాన్ని నిరర్ధకం చేస్తాయి. వాక్యం బయలు వెళ్ళింది కానీ అక్కడ అంగీకరించి స్వీకరించబడేటువంటి షరతులు లేని ఎడల ఏం జరుగుతున్నారు? ఫోన్కి అందరూ ఫోన్ చూస్తున్నారు. ఇట్స్ ఓకే, దాన్ని వదిలేసేయండి, దాన్ని మీరు మర్చిపోండి. దాన్ని ఈగలు మీ మనసులో మీద వాళ్తున్నాయి. మీరు దాన్ని చూస్తున్నప్పుడల్లా నా మీద ఈగలు వాళ్ళతో ఫీల్ అవుతున్నాను. నేను ఏంది అటు చూస్తున్నాను చెప్పి దాన్ని చూడవలసి వస్తూ ఉంది. ఉండనియండి, స్వరం వినపడితే చాలు. అయితే ఈ వాక్యం ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి రాదు, కానీ బయలు వెళ్ళు వాక్యానికి షరతులు ఉంటాయి. ప్రతి వాక్యానికి షరతులకు లోబడుటలో నెరవేర్పు జరుగుటయు, షరతులకు లోబడకపోతే నెరవేర్పు జరగకపోతే తప్ప వెనక్కి తిరిగి రావడం అనేటువంటిది అది అపజయముగా కానీ నెరవేర్పు జరుగుటలో విఫలమవడాన్ని మాత్రం చూపించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త. ఇంకొంచెం ముందు చదవను అని అంటాడు. అక్కడైనా మిగతా విషయాలు బోధిస్తూ అని చెప్తూ అంటాడు. దేవుడి వాక్యం అంతా కూడా ఖచ్చితంగా పారాడాక్స్ లానే ఉంటుంది. ఒక చోట ఒక మాటకు ఒక విషయం చెప్తే మరో చోట అదే మాటకు మరో విషయం చెప్పడం మనం చూసాం. కరెక్టేనా? ఎసార్నో? ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ప్రేమ అంటే క్షమించడమా, ప్రేమ అంటే శిక్షించడమా? అయ్యా రెండా? పక్కా గ్యారంటీ. ప్రేమ అంటే క్షమించడమును, ప్రేమ అంటే శిక్షించడమును. అదే దేవుడు చేసింది. కరెక్టే కదా? ఇంతకీ పరలోక ప్రార్థన మాత్రమే చేయాలనా, ప్రతిదాని గురించి విజ్ఞాపన ప్రార్థన చేయాలనా? సీరియస్లీ? ఖచ్చితంగా వాక్యం అంతా అలానే ఉంటుంది. వాక్యానికి షరతులు తెలిసినప్పుడు మాత్రమే పారాడాక్స్గా ఉన్న వాక్యాన్ని వివరంగా దాన్ని గ్రహించగలిగే శక్తిని పొందుకుంటారు. ఇప్పుడు ఒక చోట ఇప్పుడే చెప్పాను, దేవుడి వాక్యం అన్నిటికీ తిరిగి రాదు అని ఒక చోట. ఒకవేళ ఇంట్లో కనుక ఎవరు సమాధానంగా నీకు పొందుకునే వ్యక్తులు, యోగ్యత లేని వ్యక్తులు ఉంటే కనుక ఆ మాట ఆశీర్వాదం మీతో పాటు వెనక్కి వచ్చును. ఒక దగ్గరేమో రాదంటాడు, ఇంకో దగ్గరేమో వెనక్కి తిరిగి వచ్చిన అంటాడు. ఎసారో? అమ్మ పిల్లలు ఇద్దరు తీసుకుని బయట కూర్చోండి, బయట కూర్చోండి. బయట కూర్చోండి. ఈ వీడు కూడా అల్లరి చేస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోండి.
దేవుడి యొక్క వాక్యం అంతా కూడా పారాడాక్స్గానే వచ్చింది. ఈ పారాడాక్స్ మధ్యలో నమ్మకం ఎంత ఇంపార్టెంటో ప్రత్యక్షత అంతకంటే పెద్ద ఇంపార్టెంట్. ప్రత్యక్షత మాత్రమే నమ్మలేకుండా ఉండే తలమునకును నమ్మునట్లుగా నిజమని చేరిన తలమునకును మధ్యలో ఇది రెండింటిని కలిపి ఒక చోట నిలబెట్టగలిగేది. అందుకని అంటాడు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ పారాడాక్స్. ఈ పారాడాక్స్గా వాక్యం ఉన్నందువల్లే ఈ రోజున సంఘాలు కొట్టుకునేది. ఈ కాపరి చెప్పేది ఆ కాపరి ఒప్పుకోడు, ఆ కాపరి చెప్పేది ఈ కాపరి ఒప్పుకోడు, సంఘానికి శాఖకి వ్యత్యాసాలు ఎందుకయ్యా అంటే పారాడాక్స్గా ఉన్న వాక్యాన్ని పట్టుకోవడంలో ప్రత్యక్షత లోపాలి. ఆమేన్. విశ్వాసిలో కానీ కాపరికి కానీ వ్యక్తికి కానీ భేదాభిప్రాయాలు ఎందుకు వస్తాయి అంటే సిద్ధాంతంలో కొన్ని అంగీకరించి ఎందుకు పోతారంటే పారాడాక్స్ను పట్టుకునేటువంటి శక్తి లేక. అయితే 4వ పారాడాక్స్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తాను ఈ రోజున. 3 చూశారుగా. ఒకటి పారాడాక్స్ ఆఫ్ క్రియేషన్, పారాడాక్స్ ఆఫ్ మిరకిల్, పారాడాక్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. 4వ చూపిస్తా, వింటున్నారా? జాగ్రత్తగా గమనించండి. 61-1210. పారాడాక్స్ మొత్తంలో 124 పారాషూట్. ఇది ఒక పారాడాక్స్, నమ్మలే నిజమై ఉన్నది. ఎప్పుడైతే దేవుడి యొక్క గొప్పదైన సేవకుడు యోధుడు యెహోషాపాత్ అనే పేరు గల వ్యక్తి ఆయన ద్వారములలో నిలబడి ఆహాబు అనేటువంటి వెనుకకు జారి పడిపోయిన వ్యక్తితో నిలబడి దేవుడి యొక్క సేవకుడైనటువంటి ఆ యెహోషాపాతు నిలబడి ఆయన అంటాడు, మనం ఈ యుద్ధానికి వెళ్ళడానికంటే మునుపే ఇది మనము దేవుణ్ణి ప్రభువుని విచారణ చేయకుండా ముందుకు పోవుట ఏమాత్రం మంచిది కాదు కదా అంటూ ఇప్పుడు ఆ మనుష్యుని యొక్క హృదయం నిజంగా ఆకలి కొనినట్లయితే దేవుడి చిత్తాన్ని కనుగొనుటకు ఖచ్చితంగా అతని విషయమే దేవుడి యొక్క చిత్తం ఎక్కడో ఉంటుంది. అయ్యా మీరు దేవుడి చిత్తం యొక్క మర్మం తెలుసా మీకు? ద మిస్టరీ ఆఫ్ విల్ ఆఫ్ గాడ్. జాగ్రత్తగా గమనించండి. దేవుడి చిత్తం లేకుండా ఏ పని చేయొద్దండి. దేవుడి చిత్తం లేకుండా ఒక చోట కుప్ప పోయుటయు, దేవుడి చిత్తం లేకుండా పోసిన కుప్పను చల్లుటయు, ప్రేమించుకునుటయు, దూరంగా ఉండటయు, ప్రతి దానికి దేవుడి చిత్తాన్ని కనుగొనే చేయాలి. సజ్జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సంఖ్య ఎక్కువన్నంత మాత్రాన అక్కడ భద్రత ఉండదు. మీరు వింటున్నారా? ఆలోచనలు చెప్పేటువంటి సంఖ్య ఎక్కువన్నంత మాత్రాన అక్కడ భద్రత ఉండదు అనుకుంటే పొరపాటే. ఆహాబ్ అంటాడు, నా దగ్గర చాలా మంది నా యొక్క సొంత సేవకులే ఉన్నారు కదా, వారందరూ ప్రవక్తలు, మరి నేను వారందరూ పిలిపిస్తాను ఇక్కడికి. నీకు తెలుసా, నేను 400 మంది ప్రవక్తలను బయటకు పిలిచినప్పుడు నీవు దేవుడి యొక్క చిత్తాన్ని కనుగొంటావు. చూడు నువ్వు. తర్వాత ఇది ఒకవేళ వాక్యముతో గనక సరిగా లేదనుకో దాని నుంచి దూరంగా ఉండు. అక్కడ 400 ప్రవక్తలుండని, రాజులుండని, సంఖ్య ఎక్కువని వాక్యముతో లేదనుకో దానికి దూరంగా ఉండాల్సిందే. సంఘమైన ఏదైనా సరే అని అంటాడు, ఐ డోంట్ కేర్ విచ్ డినామినేషన్ యూ బిలాంగ్ టు. మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, మీ సంఘంలో కనుక వాక్య విరుద్ధంగా బోధించబడితే దానిలోంచి బయటకు రండి అంటాడు ఆయన. తర్వాత చూడని అంటాడు, అక్కడ ఎంతమంది ఉన్నా నాకు అవసరత లేదు, వాక్యముతోనే నిలబడి ఉండండి. దేవుడు ఆ వాక్యాన్ని వెనక్కి ఎనడికి తీసుకోడు. ఇప్పుడు ఆయన వారందరినీ 400 మందిని బయటకు తీసుకొచ్చాడు. వారందరూ ఏక ఆత్మలో ప్రవచించారు. ఏమని? దేవుడు వారితో ఉన్నట్టుగా వారు ప్రవచనం చేసి కమాన్ పదండి వెళ్ళండి అని చెప్తా ఉన్నాడు.
కానీ అక్కడ ఏదో కొంచెం తప్పిదముగా కనబడుతూ ఉన్నది. దేవుడి యొక్క సేవకుడు అతడికి తెలుసు ఏమని, ఇక్కడ ఏదో తప్పిదం ఉన్నదన్న విషయం. మీరే వారు గ్రహించలేకపోయారు, కానీ ఇక్కడ వ్యక్తి గ్రహించగలిగాడు. ఆయన అంటాడు మనలో మరొకరు లేరా? ఈ 400 మంది కాకుండా ఇంకొకరు లేరా? ఎక్కడో ఒక పెద్దయిన వాడు ఎక్కడో ఒక చోట లేడా? అప్పుడు ఆయన అంటాడు మన దగ్గర ఒకడు ఉన్నాడు, కానీ వాడంటే నాకు అస్సలు అసహ్యము. ఆయన అంటాడు నువ్వు రాజు అలాగనొద్దు అని అంటూ, దేవుడు 400 మంది నేర్పరి కలిగినటువంటి చక్కటి శిక్షణలో ఉండి రాజదర్బారు యుద్ధ నుంచి పంపబడినటువంటి ఆహార పదార్థాలు, నియమాలు, ప్రణాళికలు పెంచబడి ట్రైనింగ్ ఇవ్వబడిన 400 మంది ప్రవక్తలను ఒకవైపు పెట్టి దేవుడు తన చిత్తాన్ని బయలుపరచుటకై అక్షరాస్యత లేని, చదువు సందేహం లేకుండా ఉండేటువంటి ఒక ఇల్లిటరేట్, చదువు లేని ఒక వ్యక్తి నిలబెట్టాడు. అక్కడ ఆ దేశానికి విరోధిగా చెప్పబడుతున్నటువంటి తిరుగుబాటుదారుడుగా ఉన్న ఒక వ్యక్తి నిలబెట్టాడు. ఆయన తృణీకరించబడ్డవాడు, వేరు చేయబడ్డ వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తి నిలబెట్టాడు. టు బ్రింగ్ హిస్ మెసేజ్, తన యొక్క చిత్తమును బయలుపరచుకు తన వర్తమానం తీసుకురావడానికి ఒక వ్యక్తి నిలబెట్టాడు. అక్కడ అక్కడ సంఘ శాఖలన్నీ కలిసి ఒక సమూహముగా, ఒక గుంపుగా ఒకే రీతిలో మాట్లాడుతున్న దాని గుండా కాకుండా దానికి వేరుగా దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు. ఇది పారాడాక్సా? మంచిగా వినాల. ఒకవైపేమో 400 మంది ప్రవక్తలు. ఇంతకీ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ 400 మంది ప్రవక్తలు దేవుడి ప్రవక్తలా, అన్యజనుల ప్రవక్తలా? పక్క యెహోవాకు సంబంధించిన ప్రవక్తలేనా? అయితేనే కదా ప్రభు మనకు తోడుగా ఉన్నాడని చెప్పేది. ఈ 400 మంది బ్యాచ్ ఒకవైపు కనబడతా ఉంచే, దేవుడు మాత్రము చదువు లేనటువంటి వ్యక్తిని, దేనికి పనికిరానటువంటి వ్యక్తిని, ఒక వ్యక్తిని లేపి అతడి గుండా మాత్రమే తన చిత్తాన్ని బయలుపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు మంచిగా గమనించండి, తన ప్రవక్త ద్వారా అంటాడు, ఈ ఎన్నికే పారాడాక్స్. నా మాట వినండి, పిలచువాని ఈ పిలుపులో ఇక్కడ ఏకంగా నిర్ణయించబడిన ఆ యొక్క ప్రవక్తయే దేవుడి యొక్క పారాడాక్స్. దేవుడు గుంపుతో లేడా? లేడు. దేవుడు శిక్షణలో లేడా? లేడు. దేవుడు ట్రైనింగ్లతో ఉండడు. దేవుడి యొక్క ఎన్నిక ఎలా ఉంటుందంటే, సమూహం వైపుగానో, గొప్పతనం వైపుగానో, బలము దిశగానో, ప్రజలు గొప్పగా చూసేదాని దిశగానో ఆయన పనిచేయడు. ఆయన అక్కడ ఎంతమంది ఉన్నా సరే పిలచువాని పిలుపులో నిలకడ ఏర్పరచు నిమిత్తములో ఆయన ఒక పారాడాక్స్ని ఏర్పాటు చేస్తాడు. ఆ పారాడాక్స్లోనే ఇదేంటిది, ఇన్నూరులుంటే తొర్లికొండ ఎందుకు ఉండాలా? అదో పారాడాక్స్. ఇన్ని 2 తెలుగు రాష్ట్రాల విస్తీర్ణం అనేది పెద్దగా ఉంటే ఈ మారుమూల ప్రాంతమే ఎందుకు ఉండాలా? అదో పారాడాక్స్. దేవుడు ప్రవక్త అంచాడు, ఎన్నిక కలిగినటువంటి అనేక మంది ప్రజలున్న చోట కూడా ఎన్నికకు ఏమాత్రం కూడా నోచుకొని ఒక వ్యక్తిని దేవుడు నిలబెడుతున్నాడు. చూసారా? ఇదే పారాడాక్స్. ఇది పారాడాక్స్ కాబట్టి ప్రజలు నమ్మడానికి వీలు లేకుండా, ఇంతకీ వీడు అసలు దేవుడి సేవకుడేనా? దేవుడు వీడుకుండా మాట్లాడతాడా? ఆయన చిత్తం వినకుండా వస్తుందా? ఇతడేలాగా ప్రవక్త అవుతాడు అని నమ్మడానికి వీలు లేకుండా పోయింది. నమ్మక తప్పదు, అది పారాడాక్స్ కాబట్టి. అన్ని చోట్ల అలాగే జరుగుతూ వచ్చింది. ఇది ఇలాంటి వారిని వాడుకుంటాడా? ఇలాంటి వ్యక్తులు నిలబెడతాడా? అరే చూడు, మంచిగా గమనించండి, ఆయన దేవుడి యొక్క ప్రవక్త ఏం చూపిస్తున్నాడంటే, వాక్యమును పలుకుటలో, దేవుడు తన ప్రణాళిక విషయమై వాడుటలో
ప్రజలు అనర్హులని చెప్పబడుతున్నటువంటి వ్యక్తులను కూడా నిలబెట్టి వాడుటే పారాడాక్స్. ఈ లెక్కలో చూస్తే మనం అందరం వ్యక్తిగతంగా పారాడాక్స్లమే. నువ్వు 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 ప్రతి ఒక్కరు పారాడాక్సే. నమ్మడానికి వీల్లేదు, మనము పారాడాక్సే. మన బంధువులందరూ ఒకసారి చూసుకుంటే అన్యులుగాను సంఘ శాఖల్లో కలిసి ఎక్కడ కూడా కనబడతా ఉంటే, ఇంతమందిలో మమ్మల్ని పట్టుకున్నావు, ఏముంది, ఏం లేదు, పారాడాక్స్ ఉంది అంటాడు ఆయన. నమ్మడానికి ఏం లేదు అక్కడ, నమ్ము, ఇది నిజం. మళ్ళీ అందుకే అంటాడు అక్కడ, మంచిగా గమనించండి. గాడ్ బ్రాడ్ వన్ పర్సన్, ఒక వ్యక్తిని పిలిచి ఏ పారాడాక్స్, ఇది ఒక నమ్మలేని నిజము. బట్ ద మ్యాన్ హ్యాడ్ ద ట్రూత్, మనిషి దగ్గర మాత్రం, ఆ వ్యక్తి దగ్గర మాత్రం సత్యమైతే ఉన్నది. నమ్మకం లేకపోవచ్చు ప్రజలకి, అతని దగ్గర మాత్రము సత్యం ఉన్నది. అండ్ ఇట్ ప్రూవ్డ్ టు బీ ద ట్రూత్ బికాస్ హీ వాజ్ విత్ ద లార్డ్. ఇట్ వాజ్ ద పారాడాక్స్ ఎగ్జాక్ట్లీ. అతని దగ్గర సత్యం ఉన్నది, వాక్యంతో కలిసిపోయింది, ఆయన ప్రభుతో ఉన్నాడు గనక అది ఖచ్చితముగా పారాడాక్స్, నమ్మలేని వింత, నమ్మలేని నిజమై ఉన్నటువంటిది. ఆమేన్. తర్వాత చూడండి, నౌ యు సే, ఇప్పుడు నువ్వు నాతో అనొచ్చు, యు మీన్ యు డిసగ్రీ విత్ ఆల్ దిస్ అండ్ దాట్ అంటే నువ్వేమంటున్నావు? నువ్వు ఈ పలానా వాటితో నువ్వు విభేదిస్తున్నా చెప్పాలనుకుంటున్నావా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విత్ ద వర్డ్, ఐ డిసగ్రీ విత్ ఇట్. మంచిగా వినండి, ఇక్కడ పారాడాక్స్ ఉన్న చోట మాత్రమే ప్రభు పనిచేస్తాడు, ప్రభు పనిచేసే చోట మాత్రమే పారాడాక్స్ ఉంటుంది. నేను రెండో మీద సంఘాల పరిస్థితి కూడా అంతే. బ్యాచ్లు కట్టారు, గుంపులు కట్టారు, ఉన్నతమైన శిఖరాగ్ర స్థాయిలు ఏర్పాటు చేశారు. కానీ ఒక కొటేషన్ చూపిస్తాను చూడండి మీకు. మంచిగా గమనించాల. 64-0719. నేను మొన్న మధ్యలో ఈ వర్తమానం చదువుతున్నప్పుడు చూశాను. 64-0719 బూరల పండుగ, దానిలో 59వ పేర చూడండి, మంచిగా గమనించాల. ఆ మైకులు సరిగ్గా వస్తలేదు, ఎందుకు ఎక్కువ వస్తున్నాయి బాగా. చదవండి. తెలుగులో ఉంది చక్కగా. బూరల పండుగ అనే వర్తమానంలో 59వ పేరాలు అని అంటాడు, దేవుడు ఎన్నడు గుంపులు ఎప్పటికీ వాడుకోడు. నువ్వు గుంపుగా తయారైతివా, గుంపు నిర్మాణం చేస్తావా, యు ఆర్ డన్. డెత్, మరణము, దానిలోకి ప్రవేశం ఏర్పాటైపోయింది. నెమ్మదిగా నీ పైన ఈకాబోధ వచ్చి మహిమ మెల్లమెల్లగా వెళ్ళిపోవడం నువ్వు గమనిస్తూ ఉంటావు. దేవుడు ఎన్నడో గుంపులు వాడుకోడయ్యా. ప్రతిసారి ఒక ఆర్గనైజ్డ్గా, ఒక క్రమ ప్రకారంగా వారు ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి, ఒక నిర్మాణం ఏర్పాటు చేసి సంస్థగా మారగానే వారిని విడిచిపెట్టి రాడైనక వారు అనుకుంటారు వస్తారని. వారిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి పైన పశ్చాత్తాపడకుండా ఇచ్చిన వరాల ప్రదర్శన వల్ల ప్రజలు మోసపరచబడతారు, కానీ దేవుడు తిరిగి రాడు. గాడ్ నెవర్ డీల్స్ విత్ అ గ్రూప్, గాడ్ ఓన్లీ డీల్స్ విత్ అ సింగిల్ వన్ పర్సన్. చూడండి ఆయన అంటాడా, చదవండి. చూడండి మీరే. అవును, ఎస్, వ్యవహరించడం కూడా జరగదే. ఎస్, కాబట్టి మరో వర్తమానం చూపిస్తారు. 64-0427 ఏ ట్రయల్, న్యాయ విచారణ వర్తమానం చూద్దాం. 64-0427. 149 పేరు చూడండి. దేవుడు ఎన్నటికీ గుంపులతో వ్యవహరించడు.
ఇట్స్ ఇండివిజువల్స్. ఆయన వ్యక్తిగతంగానే దర్శిస్తాడు. తర్వాత ఆయన మారడయ్యా. నువ్వు వచ్చి ప్రభువా లేదు మేము గుంపుగా ఉంటాం మనం దిగిరా అంటే ఆయన మారడు. నీకోసం నాకోసం ఎందుకు మారతాడు ఆయన? గాడ్ నెవర్ డీల్స్ విత్ ద గ్రూప్స్. తర్వాత ఆయన అంటాడు దేవుడు ఏదైతే చేసినో మొదటిసారిగా ఆయన ఎన్నటికీ అలాగే ముందుకు వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఒక నిర్దోషి అయిన వాని యొక్క రక్తము గుండా మనుష్యులను కాపాడాలన్నది ఆయన మొదటి యొక్క ప్రణాళిక. అది ఎన్నటికీ మారదు. దేవుడు ఎన్నటికీ మారిపోడు. మనము వారి కోసము పట్టణాలు కట్టే ప్రయత్నం చేశాం. మనం వారి కోసము గోపురములు కట్టాము. మనం వారిని శిక్షణలో పెంచే ప్రయత్నం చేశాం. మనం వారి సంస్థగా ఆర్గనైజ్డ్గా చేసే ప్రయత్నం చేశాం. మనం ఇంకా ఇంకా దూరంగా జరిగిపోయాం. కానీ అక్కడ దేవుడితో పాటు సహవాసం చేసే ఏకైక స్థలం ఒకచున్నది. ఆ నీతిమంతుడైన వాని రక్తం కింద తప్ప మరొక స్థలం లేదు. మనం నిజంగా దేవుడితో పాటు సహవాసం చేయడానికి అది మాత్రమే మనం నమ్మేటువంటి ఏకైక మార్గమయ్యున్నది. దేవుడు ఎన్నడూ తన మార్గాన్ని మార్చుకోడయ్యా. ఒక్కరి యొక్క నిర్దోషమైన రక్తం కింద మాత్రమే ఆయన ఏర్పాటు చేసే స్థలంగా పెంచి ఉంచాడు. తర్వాత దేవుడు ఏ సమయంలోనైనా సరే ఆయన ఎన్నడూ కూడా గుంపులతో దర్శించలేదు, కానీ వ్యక్తులుగా ఉన్నప్పుడే దర్శిస్తూ వచ్చాడు. ఆయన నిన్ను కాపాడు. దేనిని బట్టి? నువ్వు మెథడిస్టు కాబట్టి నేను కాపాడతాడా? కాపాడు. నువ్వు పెంతకోస్తు అని చెప్పి కాపాడతాడా? కాపాడు. నిన్ను వ్యక్తిగతంగా రక్షిస్తాడు. నువ్వు మా సంఘంలో ఎత్తబడుతూ లేవు ఎత్తబడు అంటే ఎత్తబాటు రక్షణ సంఘాన్ని బట్టి ఉందా? ఎత్తబాటు రక్షణ దేవుడి సంధి పరిశుద్ధాత్మ వ్యక్తిగతమైనటువంటి ఖచ్చితంగా. తర్వాత అంటాడు ఆయన నాట్ యాజ్ ఎ గ్రూప్. ఆయన ఎన్నడూ కూడా గుంపుగా సంధించాడు. హీ నెవర్ డస్ డూ దాట్. ఆయన ఎన్నటికీ అలాగూ చేయడు. ఆయన వ్యక్తిగతంగా వ్యక్తుల్ని రక్షిస్తాడు. ఒక్కరిని ఆయన ఒక్కడితోనే వ్యక్తిగతంగా దర్శిస్తూ ఉంటాడు. ఆయన మీరు వింటున్నారా? మరో చోట చూపిస్తాను. 57-0922M 57-0922M యేసుక్రీస్తు నినాడు నిరంతరం ఏకరీతిగా ఉండడం వర్తమానంలో 87వ పేర. తండ్రి మేము మీకు కృతజ్ఞమై ఉన్నాము. దట్స్ వి ఆర్ లివింగ్ ఇన్ ద డే. ఈ రోజున నివసించుతున్నందుకు దేన్ని చూడడానికంటే దేవుడి యొక్క వాక్యము మా అందరిలో ఒక్కొక్కరి కోసం అది తెరవబడుటను బట్టి మేము సంతోషపడతా ఉన్నాము. మంచిది. మాలో ఒక నీడ సంబంధమైన ఒక చిన్న అనుమానం కూడా మాలో లేదయ్యా. ఆయన ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ఎలా చేస్తా ఉన్నాడు అన్న మార్గాలు చూస్తుంటే ఇప్పుడు చూడండి ఆయన అంటాడు అనారోగ్యంగా ఉన్న వారిని బాగు చేయుటయు అది దేవుడి యందు మాత్రమే అలాంటి గొప్ప శక్తి ఉంచడం గురించి మాట్లాడుతూ దేవుడు అన్నాడు కూడా సంఘములతో సంస్థలతో వ్యవహరించడు, గుంపులతో వ్యవహరించడు. నువ్వు సంస్థగా చేస్తివా? నీ చర్చిని నువ్వు ఒక గుంపుగా మార్చితివా? నీ సంఘానికి ఒక నిర్మాణ క్రమాన్ని ఏర్పాటు చేసి ఒక సంస్థ వ్యవస్థను ఏర్పాటు చేస్తివా? ఇట్స్ డన్. దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఈ కాబోద్. అక్కడ ఏమి పని చేయదు, వరాల ప్రదర్శన తప్ప దేవుడు లేడు. కానీ ఆయన ఒంటిగా ఉండే ఒక ఇండివిజువల్స్తో మాత్రమే దర్శిస్తూ ఉంటాడు. ఇదే పారాడాక్స్. నమ్మడానికి వీలు లేక నమ్మలేము అంటూ 10 మంది నమ్మించలేకపోతున్నారు. కానీ ఇది నమ్మక తప్పదు. ఇట్స్ అ పారాడాక్స్. నమ్మాల్సిందే.
నమ్మక తప్పదా? నమ్మకం కుదురుతలేదయా, అదే పారాడాక్స్ అంచా. గుంపులను దాటి దేవుడు వ్యక్తులతో మాత్రమే దర్శిస్తాడు, వ్యక్తిగతంగానే దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ జరిగిన సందర్భం అదే. ఆయన అంటాడు 400 మంది ఒకవైపు నిలబడినా సరే ఒక్క వ్యక్తులుగా ఉండేటువంటి సింగిల్గా నిలబడే వ్యక్తులు ఎవరైతే తమ సంఘముల పైన పరిపూర్ణమైన అధికారాన్ని ప్రభువుకు మాత్రమే అప్పచెప్తారో, సంస్థలకో రాజులకో అధికారులకో తమ పైన గుంపులుగా పెట్టబడిన వారికో కాకుండా ఎవరైతే దేవుడికి మాత్రమే అప్పచెప్తారో వారి గుండానే దేవుడు సంధించే విధానాన్ని దేవుడు ప్రవక్త అంటాడు, ఇట్స్ ఎ పారాడాక్స్. మర్మం ఎక్కడి నుండైనా బయలుపడినా అది గుంపుల్లో బయటపడదు. చిత్తం ఎక్కడి నుంచి అయినా బయలుపడినా అది గుంపుల్లో బయలుపడదు. పరిపూర్ణత ఎక్కడైనా లభించినా అది గుంపులో దొరకదు నాయన. దేవుడు మీ కన్నులు తెరచును గాక. అది జరగదు. గుంపులలో పరిపూర్ణత, గుంపులలో ప్రత్యక్షత, గుంపులలో రక్షణ, గుంపులలో దేవుడి యొక్క చిత్తము బయటపడటం అసలు అసాధ్యం. ఎందుకంటే దేవుడు ఎన్నడూ మారడు, తన విధానాలు మార్చుకోడు. ఆ రోజున వ్యక్తిగతంగానే దేవుడు దర్శించినాడు, ఈ రోజున వ్యక్తిగతంగా దర్శిస్తాడు. గుంపుల పైన దేవుడి యొక్క చిత్తం పనిచేయదు, ఎప్పటికీ జరగదు. అందుకే దేవుడు ప్రవర్తించాడు, ఇట్స్ ఎ పారాడాక్స్. ఇది నమ్మలే నిజం. గుంపు నమ్ముద్దా? నమ్మదు. కానీ నిజమా? ఎస్ ఇట్ ఈస్ ట్రూత్. సత్యమైనటువంటిదే, అంగీకరించవలసిందే. తర్వాత నేను అంటాడు, ఆయన కేవలము వ్యక్తిగతంగానే అందరిని దర్శిస్తూ ఉంచాడు. మనం ఏదో గుంపుకు చెందిన దాని వల్ల రక్షించబడమయ్యా. మన సొంత వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ భక్తిని బట్టి, మన ఎన్నిక పిలుపుని బట్టి రక్షించబడతాం. ఏదో గుంపుకు చెందిన దాన్ని బట్టి, సంఘానికి చెందిన దాన్ని బట్టి రక్షించబడరు ఎవరు కూడా. సరే, మరో చోట చూద్దాం. 61-1210. కొంతమందిలో ఏదో కొంత గలిబిలి కనబడుతుంది, జాగ్రత్త. ప్రార్థన పూర్వకంగా ఉండండి. గలిబిలి ఆత్మ పనిచేస్తున్నట్టు కనబడుతుంది, జాగ్రత్త. ప్రార్థన పూర్వకం. ప్రభు నాతో మాట్లాడని అడుగుతూ ఉన్నాడు. 139 పేర చూడండి, 139. దేవుడి వాక్యమును ప్రకటించుము సత్యమునందు. యోహాను అంటాడు, ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. ఆ యాక్స్ ఏదో కాదు, దేవుడి వాక్యమే. ఏ వృక్షమైతే ఫలింపకుండా ఉండను అది నరకబడి అగ్నిలో పడవేయబడును. దేవుడు మరొక పారాడాక్స్ తీసుకొచ్చాడా? ఏంది మరొక పారాడాక్స్? శాస్త్ర పరిశీలన గొప్ప గుంపు ఉండగా ఆ గుంపు అంతా అప్పటికే ఈ ధర్మశాస్త్రాన్ని విపరీతంగా బోధించి సమాజ మందిరాల్లో, దేవుడి యొక్క ప్రధాన మందిరాల్లో బోధించున్న చోట ఒక్కడు వచ్చి నిలబడతాడు. అతను అంటాడు, చూడడానికి ఎట్లుంటాడు? తోలుదట్టి, గడ్డము, బట్టతల ఉంటుందా? ఉంటుంది. ఏలియాత్మకు ఉండాల్సిందే. బట్టతల, అడవి మనిషిలాగా ఉండి మిడతలు తినుకుంటూ తినే తాగుతూ వచ్చి దగ్గరుంటే ఖచ్చితంగా కంపు కొడతాడు. సరేనా? ఎందుకంటే అడవుల్లో తిరిగేవాళ్ళు కనుక ఖచ్చితంగా కంపు కొట్టేవాడిగానే ఉంటాడు. అలాంటి వాడు ఒకడు వచ్చి, సర్పదంతారమా, రాబోయే ఒకరితో నీకు ఎవడ నీకు బుద్ధి చెప్పింది, మారు మనసు బంధు అని చెప్తే మేం చెప్పాలి? నువ్వెవడివి? ఏదైనా వార్నింగ్ వస్తే ఇస్తే మా దగ్గర ఇచ్చారు, నువ్వెవడివి? అసలు మీకు రియాలిటీలో ఒకసారి ఒక ఫోటో ప్రొజెక్టర్ వచ్చాక చెప్తా. మీకు ప్రధాన యాజకుడికి వస్త్రాలు చూపించి పక్కన బాప్తిసం ఇచ్చి యోహాను వస్త్రం చూపిస్తావు, సంబంధం లేదు. ఎట్లుంటుంది అనుకుంటున్నావు? పక్కన ఒక పిచ్చివాడు మరొక వైపు పూర్తిగా ఏది ఏఫోదు, బ్రెస్ట్ ప్లేటు, 12 రాళ్ళు, ప్రధాన యాజకుడి యొక్క వ్యవహారం చూస్తున్నట్టు మామూలుగా ఉండదు. టర్బన్, కింద దానిమ్మకాయలు వేలాడుతూ ఉంటాయి, గడ్డీలు ఉంటుంది, నడుపు తోలు తట్టు ఉంటుంది. ఇవన్నీ చూసి పక్కన తోలు కప్పుకునే వాడిని చూస్తుంటే ఈ ఇద్దరిలో చూపించి వాక్యం ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటావు అంటే అసలు బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు ఒప్పుకోరు. దేవుడు ప్రవక్త అంటారు. కానీ అదే పారాడాక్స్ అయ్యా. నమ్మడానికి వీలు లేని చోట ఎన్నిక ఎలా ఉంటుందంటే
ప్రథమముగా పిలిచిన వారు నిర్మాణముగా చేయబడి పక్కన కూర్చోబెట్టబడి ఎవరైతే చివరిగా వచ్చారనిపిస్తూ ఉంటుందో వారినే వాడుకొని అయ్యా ఒక గొప్ప పారాడాక్స్ ఏర్పాటు చేసి అంటాడు. అప్పుడు పెద్దోడి చిన్నోడికి దాసుడు కాక తప్పదు. ఇది పారాడాక్స్, నమ్మడానికి వీల్లేదు. ఆ ప్రజలు ఎలా ఉంటారంటే యోగ్యతను బట్టి చూసినా, పిలుపులను బట్టి చూసినా, ఎన్నికలను బట్టి చూసినా, వారి ప్రదర్శన బట్టి చూస్తే ఎన్నిక లేని ప్రజలుగానే కనబడుతూ ఉంటారు. కానీ వారి గుండా మాత్రమే దేవుడు తన వాక్యాన్ని ప్రకటింపజేస్తాడు. ఇది పారాడాక్స్ అంటాడు ఆయన. తర్వాత చూడండి అంటాడు, ఎందుకయ్యా దేవుడు బాప్తిజం ఇచ్చి యోహాన్నే తీసుకున్నాడు? దాని గురించి మాట్లాడుచుండగా ఆ రోజున బాగా నేర్పగలిగినటువంటి బోధకులను దేవుడు ఎన్నుకోకుండా ఆయన ఎలాంటి వ్యక్తిని ఎన్నుకున్నాడంటే ఎన్నడూ కూడా ఒక స్కూల్కి వెళ్ళలేని వ్యక్తిని. తొమ్మిది సంవత్సరాలప్పుడు అరణ్యంలోనికి వెళ్ళి దేవుడితో పాటు కలిసి నివసిస్తూ అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఒక్క చదువు వచ్చిన ఎన్నుకోలే సరేనా. తర్వాత దాంట్లో నేను 159 పేరు వచ్చున్నాను. కొంచెం వేగవంతంగా ముందుకెళ్దాం. ఇంక్రెడిబుల్, అద్భుతమైనటువంటిది, రియల్ పారాడాక్స్, ఒక నిజమైనటువంటి అద్భుతమైన నమ్మలి నిజమేంటది. ఇక్కడ అదే వారు నజరేతు అనబడినటువంటి యేసు ఆయన తన సంఘం విషయం ఎవరిని ఎన్నుకుంటున్నాడా అంటే తృణీకరించబడి చదువు లేనటువంటి, దేనికి పనికిరానటువంటి, తాకడానికైనా సరే 1-2 మార్లు ఆలోచించి చేప కంపు కొట్టేవాళ్ళని ఎన్నుకున్నాడు సంఘంగా. ఎవరున్నారా మీ సంఘంలో? దరిద్రులు ఉన్నారు. ఎవరున్నారా మీ సంఘంలో? బర్రెల కంపు, పాల కంపు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎవరున్నారా మీ సంఘంలో? బజ్జీల కంపు కొట్టేవారు ఉన్నారు. ఎవరున్నారా మీ సంఘంలో? బోండాల కంపు వచ్చేవారు ఉన్నారు. ఎవరున్నారా మీ సంఘంలో? కూరగాయల కంపుకి వచ్చేవారు ఉన్నారు. ఎవరున్నారా మీ సంఘంలో? చెప్పినట్టు లేదే, ప్రతిగా తెచ్చుకున్నట్టుంది. ఎవరున్నారా మీ సంఘంలో? ట్రాక్టర్ కానీ మనం ఎలా నవ్వుతున్నామో ఆ రోజున యేసు ప్రభు వెంబడి వచ్చిన ప్రజలను చూసి శాస్త్రులు పరిచయం అలాగే నవ్వారు. ఎవడు ఈయన? ఈ వెనకాల ప్రజలు ఎవరు? పామరులను పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇదేమి సంఘము, ఇదేమి నిర్మాణము, ఇది పరలోక రాజ్యానికి మార్గమా, పాతాళంలో ఒక ద్వారం, దీని దగ్గర నిలబడవా? ఇలాంటి వ్యక్తుల దగ్గర అన్నారు. అక్కడ దేవుడు ప్రవక్త అంటాడు, ఇదిగో అలాంటి వారిని ఎన్నుకున్నట్టు గొప్ప పారాడాక్స్. దిస్ ఈజ్ ది రియల్ పారాడాక్స్ అంటాడు ఆయన. అనేకమైన వాటిని పారాడాక్స్లో చూపుతూ ఇదే అన్నిటికంటే నిజమైన పారాడాక్స్. ఒక్కడు ఈ మందిరంలో ఇలా కూర్చోడానికి నాతో నీతో కలిపి మనలో ఏ ఒక్కడు అర్హుడు కాదు. ఒక్కడికి అర్హత లేదు. నీకు కావాలంటే బయటికి వెళ్ళే వ్యక్తిని అడుగు, నీ భక్తిని గురించి చెప్పు, చాలు చెప్పినవి అంటున్నాడు. వాస్తవమే. వాడు అసహించుకునేటువంటి ఆ మాటలో మాట సత్యమే. లేకపోతే నీకు నాకు ఈ వర్తమానం దొరకడమే, నీకు నాకు ఈ సత్యాలు దొరికి మనకి ప్రత్యక్షత లభించడమే, లేకపోతే నీకు నాకు మన దేవుడి యొక్క రక్తాన్ని ఆశ్రయించి కృప లభించడమే. ఎంతోమంది 1000 మంది అనారోగ్యంతో బాధపడి చనిపోతా ఉంటే కృప మన పట్ల కనపరచబడి కాపాడబడమైంది. ఇట్స్ ఎ పారాడాక్స్. బంచ్ ఆఫ్ ఇగ్నోరెంట్ పీపుల్ ఆర్ ఫార్మింగ్ యాజ్ ఎ చర్చ్. ఇగ్నోరెంట్ అంటే తృణీకరించబడి, త్రోసివేయబడి, పట్టించుకోలేని ప్రజలు ఒక సంఘంగా మారారు. ఏంటది? ఇచ్చగా అంటారు, పుట్టంతా వెళ్ళిపోయిన వాళ్ళంతా ఓ బ్యాచ్గా అవుతారు. ఎస్, ది ఇగ్నోరెంట్ బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ యాజ్ ఎ చర్చ్. ఇట్స్ ఎ పారాడాక్స్. తృణీకరించబడిన వారే, వెలివేయబడిన వారే సంఘంగా ఏర్పాటు అవ్వాలా? ఇది నమ్మలేని నిజమైనది. ఆయన అంటాడు చూడండి,
ఆయన చాలా నేర్పు చెప్పబడినటువంటి యాజకుల కన్నా సంఘ శాఖల కన్నా ఆయన కేవలం ద బంచ్ ఆఫ్ ఇగ్నోరెంట్ ఫిషర్మెన్ ఫర్ హిస్ చర్చ్. తన సంఘం కోసం చేపల కంపు కొడుతూ తృణీకరించబడినటువంటి ప్రజలను పెట్టుకున్నాడు తప్ప జ్ఞానం కలిగి వారిని పట్టుకోలే. సార్నో కులాలలో మన చర్చిలో కులాల ప్రస్తావన చూస్తే ఇంకా ఘోరం ఉంటుంది. పనిచేసే వారిని బట్టి పనిని బట్టి గౌరవాలు ఉంటాయి, కొంతమందికి ప్రాంతాన్ని బట్టి గౌరవాలు ఉంటాయి. అయ్యా గౌరవాలు దేని బట్టి కలగకూడదు. గౌరవాలు కేవలము అయ్యా ప్రభు ఆత్మని నింపబడిందని బట్టి గౌరవించాలని ఎదుటి వ్యక్తిని బట్టి ఉండకూడదు. అది సార్ అట్లా ఉండకూడదు. చర్చిలో తెలుసా మీకు, నార్మల్ ఇట్లా ప్లాస్టిక్ చెత్త కనబడతా ఉంటే కర్ర నుండి చివరికి వచ్చిన పుల్లు ఉంటుంది. కర్ర పొడవుగుండి కర్రకి ఇట్లా ఒక పుల్లు ఉంటుంది. మొల ఇట్లా కుచ్చి వెనకాల బ్యాగులు వేసుకుంటారు, కుచ్చి బ్యాగ్ వంగలేక బ్యాగ్ వేసుకుంటారు. తెలీదా? ప్లాస్టిక్ ఏరుకునే వాళ్ళయ్యా, తెలీదా? మీరు చూడలే. వీళ్ళు తీసుకెళ్ళి లాస్ట్ చేయడం ఇద్దరు ఎక్కడ అమ్ముతారంటే పాత చెత్త ప్లాస్టిక్ అమ్మే చోట అమ్మేసుకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సార్నో దేవుడు అలాంటి వాళ్ళనే పట్టుకుంటాడు. యాక్చువల్గా ఎవడైతే తృణీకరించబడతాడో, ఎవడైతే ఎన్నిక లేదంటాడో, ఎవడైతే నిజంగానే ఇలాంటి వాళ్ళ దేవుడు పట్టుకునేదనుకుంటాడో అలాంటి వాళ్ళని పట్టుకుంటాడు. అలాగున పిలుచువా అని ఆ పిలుపులో నిలకడగలుగు నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటే పారాడాక్స్ అంటాడు ఆయన. తర్వాత చూడండి అంటాడు, అదేంటి గొప్పదైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆ దేవుడు కుడ్ వాక్ ఆన్ వాటర్స్, నీళ్ళ మీద నడవగలిగేసినటువంటి దేవుడు నీళ్లను సైతం ద్రాక్షారసంగా మలచగలిగిన దేవుడు 5 రొట్టెల్ని 5,000 మందికి పంచగలిగిన దేవుడు మిగలగా 7 బాస్కెట్లు కూడా తీసి ఎత్తినటువంటి దేవుడు, అదే దేవుడు ఆయన నిత్యత్వంలో సంచరించు ఆ దేవుడే ఆయన యొక్క సముఖమునందు ప్రకాశించు సూర్యబింబములు కూడా తల ఉగ్గి దాచిపెట్టుకునేటువంటి ప్రకాశంలో ఉండే ఆ దేవుడే. కానీ జ్ఞానమునందు పరిశుద్ధత యందు అత్యంత అల్పమైన ప్రజలను, జ్ఞానములను అర్థం చేసుకున్న చాలా చిన్నదైన ప్రజలను ఆయన రాజులకు రారాజు అయినటువంటి ఆయన అప్పటికే గొప్పదైనటువంటి సంస్థలు, గొప్పదైన గుంపులు వచ్చి ఏర్పాటు చేసి అలాగు నిలబెట్టబడినటువంటి గొప్పదైన శాఖల మధ్యలోకి ఆయన వచ్చి నిలబడి వారందరూ వారి వారి ప్రజలకు వారు నేర్పు చేయించుతూ ఉండగా, ట్రైనింగ్ ఇస్తూ ఉండగా, ఈయన మాత్రము వెళ్ళి మట్టి రోడ్ల మీద తిరుగుతూ దుమ్ము ధూళి పడుతున్న ప్రాంతాల్లోకి వెళ్ళి, చేపల కంపు కొడుతున్న చోటకి వెళ్ళి, నీరు కలిగిన ప్రాంతాల్లోకి వెళ్ళి తమ పేరును సైతం కూడా రాయరాని ప్రజల దగ్గరికి వెళ్ళి పట్టుకుంటున్నాడే. ఇది కదా పారాడాక్స్ అంటే. అయ్యా నా పేరు కూడా నాకు రాయరాదయ్యా, అందుకే పట్టుకున్నాను నిన్ను. మిగతా వాళ్ళతో పోలిచిన దగ్గర ఏం లేదయ్యా, అందుకే పట్టుకున్నాడు అయ్యా నేను. ఇలాంటి ఎన్నికయ్యే పారాడాక్స్, రియల్ పారాడాక్స్, నిజమైన నమ్మలే నిజం అంచాడు ఆయన. తర్వాత అలాంటి మనుషులను తన సంఘముగా తీసుకొని ఇన్ ఆర్డర్ ఫర్ హిస్ బ్రైడ్ అనే భార్యగా పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడే. స్ట్రేంజ్ థింగ్, విచిత్రమైనది ఇది, విచిత్రమైనది ఇది. అయ్యా ఎంత విచిత్రమైనది ఇది. ఇట్స్ స్ట్రేంజ్ థింగ్, ఇజంట్ ఇట్? అవునా కదా అంటున్నాడు ఆయన. లుక్స్ లైక్ అట్లీస్ట్ హీ వుడ్ లుక్ సంబడి వాజ్ స్ట్రేంజ్ అని అంటాడు. ప్రజలేమో వారు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నారు. కానీ ఆయన వెతుకుతున్నది ఎక్కడ? మట్టి దిబ్బలలో, ఇసుక తెన్నెలలో, రాళ్ళు రప్పల మధ్యలో, కొండలలో, కోణలలో, డబ్బులు లేని వారి మధ్యలో. ఓ పాటను చూసారా? అందమున్నవారెందరో, బలమున్నవారెందరో, అయ్యా ఆస్తి ఉన్నవారెందరో, ఎంతో ఉన్నవారి మధ్యలోకి వెళ్ళకుండా ఏమీ లేని ప్రజల మధ్యలోకి వచ్చి మమ్మల్ని పట్టుకొని నీకు సంఘంగా ఏర్పాటు చేసి భార్యగా మరుస్తున్నావు చూడు. ఇది కదా రియల్ పారాడాక్స్ అంటే. ఆమేన్.
చాలామంది అనుకుంటారు దేవుడు వాడుకునే విధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన ఎంత విచిత్రంగా వాడతాడంటే ప్రజల్ని. ఉదాహరణకి మంచిగా గమనించండి, ఓపెన్గా మాట్లాడదు, కొంచెం స్పష్టంగా మాట్లాడదు, ఏం కాదు. ఈ సంఘంలోనికి వేశ్య వృత్తిలోంచి స్త్రీ సంఘంలోకి వచ్చింది. నిజంగా చెప్పండి అయ్యా, హృదయాలు విప్పి సాహసం చేయగలుగుతారా? యథార్థంగా మాట్లాడుకోవాలి. యెహోవా సాక్షిగా చూస్తున్నాడు అనే ఉద్దేశంతో మాట్లాడాలి. ఎక్కువ మానభంగాలు చేసిన ఒక వ్యక్తి సంఘంలోకి వచ్చి కూర్చున్నాడు. నిజంగానే పరిశుద్ధుడు, ఈ బ్రదర్ బలం, ఈ స్త్రీ సిస్టర్ బలము అనుకునే వ్యక్తులతో మనం వ్యవహరించినట్టుగానే వ్యవహరించగలుగుతామా? ఎక్కడో తెలియకుండానే అన్స్పెసిఫైడ్ జడ్జిమెంట్ అంటే నిర్దిష్టత లేని కొన్ని తీర్పులు బ్రెయిన్లోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు ప్రవక్త ఏమంటాడు తెలుసా? కానీ ఆయన తన రక్త సంబంధమైనటువంటి తన జన్మ ఇజ్రాయేలు నుంచి పుట్టుకలోకి వాడుకొనటలో ఆయన ఒక వేశ్యనే వాడుకోండి, రాహాబ్ అనే వేశ్యనే. ఎస్, రాహాబ్ అనే వేశ్యలో నుంచే ఒక క్రమాన్ని వంశోత్పత్తి చేయించాడు ఆయన. అదో పారాడాక్స్. అది అర్హత లేని ప్రజల్ని వాడుకొని అర్హులుగా మారుస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ బావి దగ్గర ఒక స్త్రీ ఉంటుంది. ఇక ఆమె స్టోరీ చెప్పనక్కర్లా. అత్యంత భీకరమైనటువంటి వేశ్యావృత్తిలో పడిపోయింది ఆమె. అలాంటి వారిలో కూడా దేవుడు ఒక దిక్కు గొప్ప గొప్ప శాస్త్రుల పరిచయం భక్తి పరులై ఉండి సబ్బాతుల విశ్రాంతాలను గొప్పగా ఆచరిస్తూ దైవభక్తి కలిగి ఉన్నటువంటి ప్రజలు కనబడుతున్నా సరే, ఆయన సమరయుల ప్రాంతాల పక్కకు తిరిగి ఈ పాపుల ప్రపంచంలో తిరుగుతూ అసలు అర్హత లేనటువంటి వ్యభిచార వృత్తిలో పడిపోయిన వారిని తీసుకొని పరిశుద్ధులుగా చేసి సంఘంగా పెట్టి వారిని రాజ్యంలోకి తన భార్యగా తీసుకెళ్తున్నాడు. ఇది రియల్ పారాడాక్స్ అంటే. ప్రవక్త చెప్పుచున్నటువంటిది ఆ రియల్ పారాడాక్స్. అదే పిలువబడిన వారందరూ కాదే, ఏర్పరచబడిన వారిలోనే ఆ భార్య ఉంటుందని చెప్తా ఉన్నాడు పౌలు గారు. అక్కడ మాట్లాడుతారు అదే అంటాడు, పెద్దవాడు నావాడన్నాడు, కానీ ఆ పెద్దవాడిని తృణీకరించి చిన్నవారికి దాసుని చేసి చిన్నోని పట్టుకుంటున్నాడే. దేవుడి వాక్యం అసలు తప్పిపోదయ్యా. తొలిచూలువాడు నావాడు, తొలిచూలువాడిని నేను ఘనతగా చూస్తాను. అంతెందుకు యాకోబు అంటాడు, రూబేను నా శక్తివి, నా ఉన్నత్యం, నా బలాన్ని అయ్యా నువ్వు అంటాడు జ్యేష్ఠపుత్రుని పట్టుకొని. కానీ తీరా చూస్తే జ్యేష్ఠత్వ హక్కులో బలమైన వ్యక్తిగా వాడబడకుండా చిన్న వాళ్ళకు దాసులుగా చేయబడతా ఉంటారు. ముందొచ్చిన వాళ్ళు వెనకవుతున్నారు, వెనకొచ్చినాడు ముందవుతున్నాడు. ఈ పారాడాక్స్ని గ్రహించగలిగేటువంటి కన్నులు ధన్యములే. ఆయన అంటాడు దేవుడు ప్రవక్త, అయ్యో దేవుడు ఎలా వాడుకుంటాడో నీకు తెలియదు సహోదరుడా. అత్యంత భయంకరమైనటువంటి మాటలు పడుతూ పూర్తిగా ముసలివాడైన వాని యొక్క వంశములో నుంచి ఒక తరాన్ని పుట్టించాడు దేవుడు. అబ్రహాం విషయంలో అంటాడు, అయ్యో నేను ముసలోని, నేనేం, నా పట్ల దేవుడి కార్యమేం జరుగుద్ది, నాలో దేవుడి కృపయం కనబరచబడుద్ది, నాలో దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్పు జరుగుద్ది, ఇంకా నేను దేవుడి యొక్క వాక్యాన్ని 10 మందికి చెప్పగలుగుతున్నా, నా వయసు అయిపోయింది కదా, ఇక ఎట్టగొట్టి ఇట్లాగే వెళ్ళిపోతే అయిపోతుంది అని అనుకుంటారు చాలామంది. ముసలోళ్ళను కూడా వాడుకుంటాడు ఆయన. సార్ దేవుడి ప్రవక్త అంటాడు మోషే పట్టుకొని, ఆయన ఎంత ఇన్సెక్యూరిటీలో ఉన్నాడంటే, నాకు నోటి మాన్యం గలవాన్ని తట్టుకుండా మాట్లాడతాడు ఆయన. ఆలోచించండి, ఒక పాస్టర్, ఒక బోధకుడు నిలబడి తట్టుకుంటూ మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. దేవుడు మీ ప్రతి కోరికను తీర్చును, దేవుడు మీ ప్రతి సమస్యను తీర్చును, దేవుడు మీలో ఉన్నటువంటి ప్రతి అది ఎట్లా ఉంది? ఒకేసారి వచ్చి 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 తక్కువ ఆగిపోయినట్లేదు. అయినా సరే దేవుడు ప్రవక్త అంటాడు, గాడ్ కుడ్ యూజ్ ఎ స్టటరర్, అంటే నోటి మాన్యం కలిగిన వారిని కూడా వాడుకోగలుగుతాడు ఆయన. ఆయన లేయాను గురించి మాట్లాడుతూ అంటాడు, లేయా గుండానే యూదా గోత్రం ఉత్పత్తి అయింది. లేయాను మాట్లాడుతూ అందంగా లేని వ్యక్తులను కూడా ఆయన వాడుకోగలుగుతాడా? ఎస్. పొట్టిగా ఉన్న జక్కైన వాడుకోగలుగుతాడా? ఎస్. వేశ్యను వాడగలుగుతాడా? ఎస్. తృణీకరించబడి వాడగలుగుతారా? ఎస్.
దో తప్పి మాట తప్పి పొమ్మన్న చోటికి వెళ్ళకుండా మరో చోటికి వెళ్తున్న వ్యక్తిని వాడుకుంటాడా? ఎస్. క్రీస్తునే తృణీకరించినటువంటి 3 మారు తృణీకరించిన పేతురులాంటి వాడుకుంటాడా? ఎస్. ఇక్కడ పిలుచువాని పిలుపులో అర్హత లేని ప్రజలను పెట్టినటువంటి ఆ ఎన్నికను దేవుడు ప్రవక్త అంటాడు, ఇట్స్ ఎ పారాడాక్స్ అంటూ ఆయన అంటాడు. చూడండి 61-1210 దాంట్లోనే 215 పేర చూడండి. 186 పేర చూసి 215 చూద్దాం. 186. అండ్ మరియు లుక్ ద బిషప్లను చూడండి, ఆల్ ది అపోస్టల్స్, ప్రతి ఒక్క అపోస్తలు చూడండి, దే సేడ్ వారు అంటారు, వి విల్ మేక్ ఎ చాయిస్ సంబడి టు టేక్ ద జూదాస్, యూదా యొక్క స్థానాన్ని తీసుకోవడానికి మనం మరొక ఉపాయాన్ని పెడదాము అనగాని. అండ్ హూ డు దే చూస్, వారు ఎవరిని ఎన్నుకున్నారు? దే చూస్ మత్తియాని ఎన్నుకున్నాడు. మత్తియా, ఐ బిలీవ్ ఇట్స్ కాల్డ్ మత్తియా, నేను అనుకుంటున్నాను మత్తియాను పిలువబడతాడని. మత్తియా, ఎస్ మత్తియా అని, అవును. దే చూస్ హిమ్ బై కాస్టింగ్ ద లాట్స్, వారు చీటీలు వేసి మత్తియాని ఎన్నుకున్నారు. అండ్ నాట్ వన్ థింగ్ డిడ్ హీ ఎవర్ డూ, కానీ మత్తియా ఒక్క కార్యాన్ని చేసినట్టుగా బైబిల్లో ఎక్కడ మీరు చూడలేరయ్యా. ఈ సీమ్ టు బి రైచియస్ మ్యాన్, అతడు నీతిమంతుడైన మనుషుడిగా ఉండవచ్చు. అండ్ గాడ్ చూస్ ది మోస్ట్ హై టెంపర్డ్. శిష్యులేమో నీతిమంతుడైన మత్తియాని ఎన్నుకున్నారు. కాదు, పారాడాక్స్ ఏర్పాటు అవ్వాలంటే అక్కడ అలాంటి వాడిని కాదు ఎన్నుకోవాల్సింది. దేవుడు ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు తెలుసా? కోపిష్టిని ఎన్నుకున్నాడు. హై టెంపర్డ్, శాంతంగా ఉండి దేవుడు మిమ్మల్ని కాపాడును గాక అని చెప్పేవాడినేమో శిష్యులు అనుకుంటే, ఇక్కడ ఈయననేమో నేను సాధారణంగా అప్పగిస్తున్నా ఇట్లాంటి కోపిష్టిని అనుకున్నాడా? దేవుడు ప్రవక్తించాడు, ఎస్, బట్ గాడ్ చూస్ ద మోస్ట్ హై టెంపర్డ్ మీనెస్ట్ గాయ్. మీనెస్ట్ అంటే తెలుసా? మీనెస్ట్ గాయ్, మీనెస్ట్ అంటే బాగా ఇబ్బందికరంగా ఉండి బాగా మనల్ని అవకతవకలకు గురి చేసే వ్యక్తి. ద మీనెస్ట్ గాయ్ దేర్ వాజ్ ఇన్ ద ల్యాండ్. అసలు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకంటే అంతకంటే బాగా క్రిటికల్ వ్యక్తి వాడే. దేవుడు ఆన్నే తీసుకొచ్చి పెట్టినాడు. ఎక్కడ? 12 అపోస్తులుగా పెట్టి అంటాడు, ఇట్స్ ఎ పారాడాక్స్. చూసారా పారాడాక్స్ అంటే? అక్కడ పెట్టవాలి. ఇప్పుడు శిష్యులు అనుకున్నది ఎవరిని? శాంతము, ప్రశాంతము, సమాధానము అనే వ్యక్తులు తీసుకొచ్చి పెట్టారు. దేవుడేమో లేదు ముక్కోపిని, బాగా మీనంటే బాగా ఇబ్బంది పెట్టే వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఇది పారాడాక్స్, ఇది ఇంత ఎట్లుండని అని అంటాడు ఆయన. తర్వాత ఇట్ వాజ్ ఎ పారాడాక్స్ వెన్ దిస్ అన్గాడ్లీ హై హెడెడ్ హై టెంపర్డ్ మీన్ అంటే దైవికమత్వం లేని, హై హెడెడ్ తను బాగా ఊహించుకునేటువంటి, హై టెంపర్డ్ బాగా కోప్పడే వ్యక్తి, disciples Jew was on his road down one day to a city to blind the Christians and put them in jail. క్రైస్తవులు నరుకుతూ చంపుతూ బాగా తెలియగలిగే వాడు అనుకుంటూ గమనీయుల పదల దగ్గర బాగా ఉన్నతమైన జ్ఞానాన్ని పొందుకున్నాను అనుకుంటూ ఇట్లా తను ఊహించుకునే ఒక వ్యక్తిని మాత్రమే దేవుడు ఎన్నిక చేసి పెట్టి అంటాడు, కాదు మత్తియా మంచోడే, మత్తియాని పక్కన పెట్టండి, ఇది వీడే నా పారాడాక్స్, ఇతను నిజమైన 12 అని పెట్టేశాడు అక్కడ. తర్వాత చూడండి ప్రవక్త అంటాడు అక్కడ 215 పేరు చూడండి. అనదర్ వన్, నేను మీకు ఒక చిన్నది మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇది చాలా చిన్నదే, గుర్తుపట్టడానికి మరి పెద్దగా గుర్తుంచుకోదగింది ఏం కాదు, చిన్నదే. కానీ మై కన్వర్షన్, నా మారు మనస్సు, నేను తిప్పబడుట, దేవుడి వైపు వచ్చుట, ఇది కూడా ఒక పారాడాక్స్ అయి ఉన్నది. ఐ సే దిస్ విత్ లవ్ అండ్ రెస్పెక్ట్. నేను దీన్ని ప్రేమతో గౌరవంతో చెప్తా ఉన్నాను. నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, నా తల్లి యొక్క ప్రజలు పాపులు, ట్రేపర్స్, వారు వేటాడేవారు, కొండ జాతి ప్రజలు వారు, మా తల్లిదండ్రులంతా తాగుబోతులు, బూట్లెగ్గర్స్, గ్యాంబ్లర్స్, గన్ షూటర్స్, వారు పేకాటలాడేవారు, వారు గన్నులు పెట్టుకొని తిరిగేవారు, ఒకరినొకరు చంపుకొని తిరిగేవారు,
చచ్చిపోయిన వారు కూడా దేర్ వాజంట్ ఎ స్పెక్ ఆఫ్ రిలీజియన్, ఒక చిన్న ముఖ్యమైన మా యొక్క కుటుంబాలలో అసలు భక్తి అనేది కనబడకపోయేది. ఎనీవే టు us, హౌ డిడ్ గాడ్, ఏ విధంగా దేవుడు, వాట్ వాస్ దాట్, అది ఏమైనది, దట్ హ్యాడ్ కమ్ ఇన్ టు ఎ లిటిల్ ఓల్డ్ లాగ్ క్యాబిన్ అప్, దెర్ వాస్ దట్ మార్నింగ్ దట్ యు సీ పిక్చర్డ్ ఆన్ ద వాల్ దేర్, వాట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ అని అంటాడు. అలాంటి మా కుటుంబంలో దేవుడు కలిగి ఉన్న మా ఎన్నిక కూడా అదొక పారాడాక్స్ అంటాడు ఆయన. తర్వాత ముందు కొనసాగించుకున్న ఇదే వర్తమానం చదివితే ఏమంటే తెలుసా, నాట్ ఓన్లీ మీ అండ్ యూ ఆల్ ఆర్ ది పారాడాక్స్ ఆఫ్ గాడ్ అంటాడు. మీ అందరిని దేవుడు పిలిచింది, ఆ పిలిచిన వాని ఆ పిలుపులో నిలకడగలుగు నిమిత్తము మీరందరూ నమ్మలే నిజాలై ఉన్నారు. మీరందరూ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పారాడాక్స్ అయి ఉన్నారు అంటాడు ఆయన. అవునయ్యా, ఈ రోజున దేవుడి పరిచయంలో, దేవుడిలో, క్రైస్తవ్యత్వంలో, ఇంటర్మేషన్లో మనల్ని దేవుడు పెట్టినటువంటి ఆ స్థానము, పిలిచిన పిలుపులో మనం అర్హులం కాదయ్యా. మన దగ్గర ఏ అర్హత లేదు. గొప్పవారిగా అసలు లేం, మంచివారిగా లేం, జ్ఞానం కలిగిన వారిగా లేం. కానీ అని అంటాడు, పెట్టబడిన రాళ్ళన్నీ చూసి ఒక రాయి, ఇది ఎక్కడ సూట్ అవుతున్నట్టు అనిపించట్లేదు, ఇది మిగిలిన రాళ్ళతో పోలిస్తే రాయి కొంచెం తేడాగా ఉందేంది, ఇది ఉండనియండి, అదే నా పారాడాక్స్ అంటాడు. ఆ భిన్నంగా కనబడుతున్నటువంటి దాన్ని ప్రవక్త ఒక ప్రత్యేక పదం వాడతాడు, పెక్యూలియర్ పీపుల్ అంటాడు. మీరు వింటున్నారా? పెక్యూలియర్ అంటే మిగతా రాళ్ళతో సమానంగా సరిపట్టేట్టుగా ఉంది, ఏదో ఒక ప్రత్యేక రాయి ఉంది, మిగతా దాంతో లేదు, వేరుగా ఉంది, భిన్నంగా ఉంది. అయినా దాన్ని ఆయన ఆ నిర్మాణంలో వాడాలని ఇష్టపడ్డాడు. పెక్యూలర్ అంటున్నాడు. ఆ పెక్యూలర్ పీపులే మనం అన్నాడు ఆయన. దాన్ని ఆయన పారాడాక్స్ అని పిలిచాడు. పారాడాక్స్ ఉత్పత్తి అవడం అనేటువంటిది చాలా అద్భుతమైన కార్యమయ్యా. పారాడాక్స్గా నిన్ను నన్ను పెట్టడం గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఏదో ఉత్పత్తి చేయాలని ఆశపడుతున్నాడు. బహుశా మత్తయ్య మంచివాడేమో, కానీ మత్తయ్య నీతి కలిగిన వాడైనప్పటికీ కూడా ఉత్పత్తి కావలసిన ఫలాలు పారాడాక్స్ గుండానే, ఆ పెక్యూలియర్, ఆ వేరు చేయబడి భిన్నంగా కనబడేటువంటి ఆ రాతిలో నుంచే ఉత్పత్తి అవుతాయి. ఆ రాతిగానే దేవుడు నిన్ను నన్ను పెట్టాడయ్యా. పెట్టబడినటువంటి ఆ చోట, పిలువబడిన పిలుపులో, దేవుడు మనతో కలిగి ఉండాలనుకున్న నిలకడలో, అయ్యా మనకు ఎవడు దాసులుగా అక్కర్లేదు. కానీ ఇజ్రాయిల్ అనబడిన వారందరూ ఇజ్రాయిల్ కాదు, కానీ నిజమైన ఇజ్రాయిల్ అనబడిన వారు కొంతమంది ఉన్నారు. ఇంటర్మెసేజ్ బోర్డు పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఇంటర్మెసేజ్ కాదు, కానీ నిజమైన ఇంటర్మెసేజ్ ప్రజలు కొంతమంది ఉన్నారు. ఆ ప్రజల గుంపులోనికి పారాడాక్స్గా నిన్ను నన్ను పెట్టినందుకు ఆ దేవుడు నామం గణపరచబడును గాక. దేవుడు మళ్ళీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన కృపకే మన ప్రార్థన కూడా ముందుకు సాగిపోదాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు జాషోబగా ప్రార్థన చేస్తారు. నమ్మలేని నిజంగా దేవుడు మనల్ని అందరినీ నిలబెట్టిన విధానాన్ని బట్టి నిజంగానే ఈ కృపకు మనం నిజంగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనపూర్వకం ముందుకు సాగిపోదాం. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యము వర్తమానం ఏమై ఉన్నదో, ఆ వాక్యం ఏమి చూపిస్తుందో, వర్తమానం ఏమై ఉన్నదో దాంట్లో మమ్మల్ని చూసుకున్న విధానం బట్టి మీకు మహిమ కలుగును గాక. స్త్రీల గురించి మీరు మాట్లాడుతున్నారు ప్రభా. స్త్రీలు నాయన ద్వేషకులు కాదు కానీ ప్రభా, స్త్రీ ఏమై ఉన్నదో నాయన మీరు మాట్లాడిన విధానం బట్టి వందన. ఆది ప్రణాళికలో స్త్రీ తన స్థానాన్ని కోల్పోయి ఉన్నది నాయన. ఏ స్థానంలో నిలబడేవారో ఆ స్థానంలో కోల్పోయింది కనుక ఆమె కాదని చెప్పి మీరు మాట్లాడే దేవుడు ఉన్నారు ప్రభా. ఆ రీతిగా కాకుండా ప్రభా మీ కృప చేత వారపక్షం కూడా న్యాయం చేకూర్చండి. మీ కనికరం వచ్చిన ప్రభా, ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం వైపు వారు అడుగులు వేయడానికి సహాయం చేయండి ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా, సాధ్యం ప్రభా. ఎందుకంటే
ఉన్నదాన్ని కోల్పోయింది ఆది ప్రణాళికలో మా తల్లి అవ్వ ప్రభా. దాన్ని తిరిగి కోలుకోవడానికి అయ్యా ఈ కడపడ ఆదాయం వచ్చి ఉన్నాడు కనుక ఈ సమయంలోనైనా పరిపూర్ణ చెందటానికి ఆ బీజము ఆ కృపని వారి పక్షాన్ని మీరు ఉంచిన తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ దాసు ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా ఇస్మాయిల్ మొదటి వాడైనప్పుడు ఇస్సాకు నాయన మరి చివరి వాడైనప్పుడు కూడా ప్రభా నాయన దేశత్వం ఎవరికి రావాలంటే అయ్యా మీ కృప చేత ఎవరినైతే మీరు పిలుస్తారో, అయ్యా మీ కృప చేత ఎవరినైతే బలపరుస్తారో, అయ్యా మీ స్వరం ఎవరినైతే పిలుస్తుందో నాయన అది పలకబడ్డ మాట ఉన్నది ప్రభా. ఆమేనంటున్నాం ప్రభా. ఈ చిన్న సంఘంలో ప్రభా అవును నాయన మేము మంచివారం కాదు, అయోగ్యులైన మీ కృప చేత మమ్మల్ని అందరిని పిలిచి అయ్యా దాసు ద్వారా ఏ రీతిగా నాయన మరుగైన మన్నా ప్రభా. అయ్యా మా పిల్లలు నిన్న మన్నా కాదు ప్రభా, ఇది మరుగైన మన్నా మా కోసమే తండ్రి. చూపిన విధానం బట్టి మీరు మాట్లాడుతున్న ప్రేమను బట్టి ఉద్దేశపడుతున్న ఒక కృపకై మీకు మీ నామానికే మహిమ కలుగునుగా తండ్రి. ఈ సమయంలో ప్రభా మా ప్రాణంలో నాయన మీరు నెమ్మది చేకూర్చిన దేవా మీకు మహిమ కలుగును గాక. మా తండ్రి మా రాజు ఉన్నావు ప్రభా. ఈ లోకంలో మాకు ఎక్కడ శాంతి సమాధానం లేదు కదా ప్రభా. నీ వాక్యం ద్వారా మేము తృప్తి పొందే వారమై ఉన్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా మేము బలపరిచే వారమై ఉన్నాం ప్రభా. నీ వాక్యం సరిచేసేది ఏమన్నది ప్రభా. మాలో తప్పులు దోషాలను ఉంటే ప్రభా మేము సరి చేసుకుని ప్రభా మీ పాదములు పట్టుకొని ఈ బ్రతుకు యాత్రలో ఈ బ్రతుకు జీవితంలో అయ్యా చివరి కాలం వరకు కూడా ప్రభా నాయన ఈ ప్యారడైస్ లో మేము జీవిస్తూనే సహాయం చేయాలి ప్రభా. ఈ ప్యారడైసే ఓ ప్రతిక్షిత అయి ఉన్నది నాయన. ఈ ప్యారడైసే నిజమైన స్వరూపం అనేది నాయన. ఓ అగ్ని జ్వాలల కన్నులు కలిగిన దేవుడు అయి ఉన్నావు. చిన్నవారమై ఉన్నాం ప్రభా. ఇదిగో మా స్థానము క్రీస్తులో ఏమై ఉన్నదో దాసుల ద్వారా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. అవును తండ్రి ఏ మంచి లేని వారము నాయన, మంచికి అర్థము లేని వారం ప్రభా. మమ్మల్ని కప్పుతున్న విధానం బట్టి మమ్మల్ని మలుపుతున్న విధానం బట్టి ఈ పలకబడ్డ మాటలో మా రూపం ఏమై ఉన్నదో మేము ఏమై ఉన్నామో ఎసుడు వారమై ఉన్నామో మీరు వివరిస్తున్న విధానం బట్టి మీకే మహిమ కలుగును గాక. ఇంకా చిన్నవారం ప్రభా నేర్చుకుంటున్నాం ప్రభా. మాకు నేర్పే బోధకుడు మీరై ఉన్నారు. మీరు మాట్లాడితే మా కుటుంబం సరి అవుతుంది ప్రభా. మీరు మాట్లాడితే మేము సరి చేయబడతాం ప్రభా. మీరు మాట్లాడితే మా స్థానాన్ని మేము చూస్తాం ప్రభా. ఆ స్థానంలో రక్తం కార్చున్నారు ప్రభా. ఆ రక్తం ఎందుకు కార్చున్నదో మీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీ నామం మాత్రమే మహిమ కలుగును. ఇంకను ఈ పరుగు పందెంలో ప్రభా మా చేయి పట్టుకొని నడిపించండి నాయన. మీరు తెలిసిన వారు కాదు కానీ ప్రభా మీ కృపే మమ్మల్ని నడిపించేది నాయన. మీ బీజమే మమ్మల్ని నడిపించేది ప్రభా. ఎందుకంటే జగత పునాది వేయక మునిపే అనంత స్వరూపిగా ఉన్నప్పుడే మమ్మల్ని నీలో భాగం చేసిన మా తండ్రివై ఉన్నావు ప్రభా. ముందున్న కాలంలో ప్రభా ఇదే కొనసాగింపులు ఉండాలని చెప్పి మేము ఆశపడుతున్నాం ప్రభా. ఎందుకంటే మా భర్తలు నీవు నాయన, మా తండ్రికి నీవు నాయన. నీకు ఇష్టమైన రీతిలో మేము బ్రతకాలని, మీకు మెచ్చిన రీతిలో మేము బ్రతకాలని మేము ఇష్టపడుతున్నాం. మా ఆశని నెరవేర్చండి తండ్రి. మీ దాసుల ద్వారా రంగస్థలం రండి ప్రభా. ఇంకా రాబోయే రోజుల్లో అనేక సత్యాలు అనేక నిజాలు అయ్యా మా మధ్యలో మీరు ఉంచి మా కుటుంబాలు మా స్థానము మీరు ఎవరిచ్చి మా మధ్యలో బలపరచమంటారు, ఉద్దేశపరచమంటారు. నామానికి మీరు మహిమ తెచ్చుకోమంటూ ఈ ముందున్న కాలంలో కూడా మీ కృప మీ భావోలం కింద మమ్మల్ని దాసుకొని కృప కింద నీడ కింద మేము ఉండడానికి సహాయం చేయమంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. ఉదయకాలం మొదలుకొని మమ్మల్ని మీరు దర్శిస్తూనే ఉన్నారు. అవును తండ్రి, మీ కృప మా పట్ల కనపరచబడుచున్నది కాబట్టి ఇంకా మమ్మల్ని సంధిస్తూ మాతో మాట్లాడుతూ ఉన్నారు. అవును ఆయన గుంపులతో ఎన్నడూ సంధించేవాడు కాదు నాయన. గుంపులన్నీ కూడా ఆయన మరణం వైపు అడుగులు వేయుడు కానీ దేవుడు వ్యక్తిగతంగానే సంధించిన ఈ వ్యక్తులతోనే ప్రభా ఆయన కలిసి ప్రయాణం చేసి తన చిత్తమును బయలుపరిచిన మాటలు బయలుపరిచిన నీ వందనాలు. అవును ఆయన నిజంగా మా సహోదరుడు చేసిన ప్రార్థన బట్టి నీకు వందనాలు. ఈ సంఘంలో ఉన్నటువంటి సహోదరుని అలాంటి వారిగా ఉండకుండా ఈ పరిశుద్ధాత్మ చేత మార్పు చెందిన వారికి ఆశీర్వదించమని ప్రార్థిస్తాను. కానీ ప్రభా
నీ కృపకు మేము పాత్రలుగా లేకుంటే మేము దేన్ని సాధించలేము. నీ కృపను ఈ సమయంలో మేము కోరుకుంటాం. నీ కృపను మెండుగా మా పట్ల మీరు కుమ్మరింపజేసి పరిపూర్ణంగా చేయమని ప్రార్థిస్తాం. ఆయన సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉండక మానరు. విషయదారులు, విశ్వాసులు వీరు ఉండక ప్రభు తప్పదు నాయన. కానీ విశ్వాసవంతమైనటువంటి ఆ వర్గానికి సంబంధించిన ఆ పరిశుద్ధమైనటువంటి ఆ స్త్రీలలో ప్రభు నువ్వు బలాన్ని రేపినందుకు నీకు వందనాలు. వేషధారులుగాను అవిశ్వాసులుగా ఉన్నటువంటి ఆ స్త్రీల వర్గంలో ఇంకను ప్రభులు బలమైన మార్పులు కలిగించవచ్చు. ఇంకను అవే 2 వర్గాలు సాతాను యొక్క ప్రభు హస్తంలో బలమైన ఆయుధాలుగా పనిచేయుచుండగా సెలవిచ్చినట్టుగా అవి నేటికి కూడా వాడబడుతున్న మాట ఇచ్చావు. దీన్ని గ్రహిస్తూ దీన్ని పట్టుకొనొచ్చు వివేచనతో ప్రత్యక్షతతో నాయన మేమందరం నీ లేఖనమైనటువంటి వడపోత సాధనముతో, ఎందుకంటే నువ్వు నీ లేఖనానికి విరుద్ధంగా ఎన్నటికి నడవు ప్రభు నాయన. ఆ సమీర ప్రవక్తకి సౌమ్య రాజు ఎంత ప్రేమగా ఇష్టంగా ఉన్నప్పటికీ నీ ఇష్టంతో ప్రభు అడుగు లేక తప్పలేదు నాయన. మేము కూడా మా ప్రియుల పట్ల మేము ఎంతగా ప్రేమ కలిగి ఉన్నప్పటికీ నీ చిత్తములకు నీ వాక్యములకు విరుద్ధంగా మేము నడవలేము నాయన. దయచేసి ఈ సంఘాన్ని ఈ కుటుంబాలను మీరు కట్టండి, అడుగులు వేయించండి నాయన. ప్రవక్త గారి సంఘంలోనే 3 రకాల విశ్వాసాల గుంపులు ఉండక తప్పని పరిస్థితుల్లో అలాంటి చోట ఈ చిన్న సంఘంలోనైనా సరే దుష్టుడి యొక్క ఆలోచనలు తంత్రాలను మేము ఎదిరించే శక్తి గల వారిగా నీ సర్వాంగ కవచములు ధరించుకునే వారిగా చేస్తున్న ఈ యుద్ధములో ప్రభు సరైన రీతిలో యుద్ధాలు చేసేటువంటి రీతిలో మాకు ప్రభు శక్తిని అనుగ్రహించండి. ఏలి అనేటువంటి ఒక బోధకుడు ఉండగా నాయన ఆత్మీయమైన యుద్ధంలో తన కుమారుడు అనేటువంటి నాయన ఆ బంధాలను తన యుద్ధంలో ప్రభు ఓడిపోయిన వాడి, ఆ మొదటి ఆదాము కూడా తన భార్యే అనేటువంటి ఆలోచనలో తన ముందు పెట్టుకుని ఆత్మ సంబంధం యుద్ధంలో ఓడిపోయినాడు ఆయన. ఈ కడపడి ఆదాము యొక్క వారసత్వమైన ఈ పిల్లలు నీ లేఖనం అనేటువంటి ఆయుధాల చేత, నీ ప్రత్యక్షత చేత ప్రభువా ఆ రోజున నిజంగానే ఆ యాజకులైనటువంటి ఆ ప్రజలు లేవీయులు ఆ మోసే పక్షమున నిలబడి తన వారైనను సరే నరకవలసిన చోట నరకకుండా ఏమాత్రం వెనక తీయక వారు ముందుకు సాగి ఎలా యుద్ధము చేసిరో అలాంటి ఒక బలమైనటువంటి ఒక తరాన్ని తయారు చేయడం నీకోసం మాత్రమే నిలబడుతుంది. ప్రతి వాక్య విరుద్ధమైనటువంటి పాపమును, ప్రతి వాక్య విరుద్ధమైన తలంపులను, ప్రతి వాక్య విరుద్ధమైనటువంటి సహవాసములను సమస్తాన్ని తెగ నరకగలిగేటువంటి ఖడ్గములు పంపుచున్నటువంటి ఆ ఖడ్గాన్ని స్వీకరించి నిన్ను జయించేటి వారిగా, నిన్ను ప్రభు ముందుంచే వారిగా ప్రజలు నిలబెట్టేటువంటి ధైర్యమును ఈ ప్రజలు దయచేది. ప్రేమ సరిచేసేది ఎలా ఉంటుందో, ప్రేమ క్షమించేది ఎలా ఉంటుందో అదే ప్రేమ శిక్షించేదిగా కూడా ఉంటుందంటున్నావు. ఈ సంగతులు ప్రభుత్వం తిరుగుతూ ముందుకు సాగే ధైర్యం మాకు దయచేయండి. నిజంగానే నీ ప్రభుత్వం ద్వారా చెప్పించగా మేమందరం కూడా పారడాక్సమై ఉన్నాము నాయన. యోగ్యత, అర్హత, పిలుపులకు నోచుకోలేని మా జీవితాన్ని నీ కృపలో నీ సన్నిధిలో మమ్మల్ని పెట్టి ఉన్నాయి నాయన. పెట్టబడిన కట్టబడిన రాళ్లతో మేమందరం భిన్నమైన రాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని నిర్మాణంలో ఉంచుతా ఉన్నారు ఆయన. నీకు వందనాలు తండ్రి. దయచేసి నీ కృపలో పరిపూర్ణత వైపు ఈ సంఘం అడుగులు వేయించుండగా అడ్డుపడి ప్రతి నాయన దురాత్మల యొక్క ప్రభావాలు దూరపరచండి. నాయన జరగనటువంటి సాయంకాల ఆరాధనలు కూడా తోడుగొండి కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.